తరిగొండ వెంగమాంబ గారు వెంకటాచలంలో కొండ మీద ఉన్న రోజుల్లో రాత్రి వేళ వెంకటేశ్వర స్వామి వారు వచ్చి ఉయ్యాల్లో కూర్చుని నాకు భాగవతం చెప్పవా వెంగమాంబ అనేవారు. ఆయన కథ ఆయనకి చెప్తుంటే ఆయన కళ్ళు మూసుకుని ఊకుడుతూ ఉండేవారు. ఒక రోజున సంతోషంగా వింటున్నారు, సుప్రభాతం వేళైపోయింది, గుళ్ళో సుప్రభాతం పలికేశారు. అయ్యో ఇక్కడ ఉండిపోయానని చెప్పి ఆయన గబగబా లేచి వెళ్ళిపోతున్నారు. కథ చెప్తుంటే వెళ్ళిపోతామని ఆవిడ పంచి పట్టుకుంది. ఆ పంచి చిరిగిపోయిందని వెళ్ళిపోయారు. తీరా తలుపులు తెరిచి చూసేసరికి చిరిగిపోయిన పంచెతో ఉన్నారు స్వామి. ఇదేమిటి పంచె లేదని అందరూ కంగారు పడిపోయారు. ఎక్కడుంటుంది? పరమస్వతంత్రురాలు వెంగమాంబ గారే, ఆవిడింట్లోనే ఉంటుందని వెళ్ళారు. అమ్మ వెంకటేశ్వర స్వామి వారి పంచముక్క ఏమైనా ఉందా మీ ఇంట్లో అన్నారు. నిన్న రాత్రి కథ చెప్తుంటే మధ్యలో పారిపోయాడు, పట్టుకుంటే పంచి చిరిగిపోయింది, అదిగో దేవుడు ఊట్లో పెట్టాను పట్టుకోండి అన్నాడు. భక్తులైన వారికి అంత సులభుడైన. కాబట్టి ఇప్పుడు అయ్యో పాపం అమ్మ కష్టపడిపోతోందని దొరికిపోయాడు. ఆవిడ గూడబారి పట్టుకొని వెరపుచ్చు వేలిలా చూపించింది. చిన్ని వెన్న దొంగ చిక్కెననుచు కొట్ట చేతులాడక పూబోడి కరుణతోడబాలు కట్టదలచి. ఇంకా అదృష్టం ఏంటంటే ఆవిడికి కొట్టబుద్ధి లేదు. అయ్యో పిల్లాడు బొత్తిగా కొట్టేయడం అని కట్టేస్తాననుకుంది ఆవిడ. కట్టేస్తానని ఇక్కడొచ్చింది ఎందుకు శంకరాచార్యులు వారు వేస్తున్నది. ఇప్పుడు ఆవిడ కట్టేయాలంటే ఏం చేయాలి? ఓ తాడు పెట్టి కట్టాలి. అక్కడ ఏమిటి ఉంటాయి తాళ్ళు? ఆ చల్ల చేసిన తర్వాత ఆ కవ్వానికి కడితే నలిగిపోయినటువంటి తాళ్ళన్నీ ఓ పక్కన పడేస్తారు. ఇలా వదిలేసి తాడు కోసం వెళ్ళిందనుకొని వెళ్ళిపోతాడు. అందుకని ఓ చేత్తో పిల్లాడిని అట్టుకోవాలి, ఓ చేత్తో తాడట్టుకొస్తూ ఉండాలి. ఆవిడ వెడుతోంది, తాడట్టుకొస్తోంది. ఒక్కొక్క తాడు పట్టుకొచ్చి ముడి వేస్తోంది, కడుపు చుట్టూ తిప్పుతోంది, సరిపోదు. ఆవిడికి ఎక్కడలేని బాధ కలిగింది. అబ్బో ఎంత దిప్పి పొడి చేసిందండి అసలు ఆ లీలలో. ఆవిడికి కోపం వచ్చి ఉడుకుమోత్తనం అంటారు చూసారా పిల్లల మీద, అంటే అప్రయోజకుడైపోతున్నాడన్నప్పుడు తల్లికి వచ్చేస్తుంది బాధ. అటువంటి బాధ వచ్చింది. బాధ ఏమిటి అసలు? మొగుడు కొట్టాడని కాదు, తోడికోడలు తెప్పిందనని గోడ మీదంతా గోపకాంతాలు నించున్నారు. కడతానందిగా ఏం చేస్తుందో చూద్దాం. దామోదర గుణమందిర సుందరవదనారవింద గోవింద అని పిలిచారు ఆయన. ఆయన ఏదైనా పిలిస్తే ఏదో యతి ప్రాస సరిపోయి ఛందోబద్ధంగా ఉండడానికి బాగుందని ఆ 1000 నామాల్లోంచి ఏదో నామాన్ని తీసి అక్కడ పెట్టేసి ఆ నామంతో పిలవడం ఉండదు. నేను మీకు తరచూ మనవి చేస్తూ వస్తున్నాను. శంకర భగవత్పాదుల సాహిత్యానికి ఉన్న గొప్పతనం ఎక్కడుంటుందంటే, మీరు ఒక్క మాట తీసి ఇంకొక మాట అక్కడ పెడదామంటే కుదరదు. ఆయన ఒక మాట పక్కన ఇంకొక మాట పెట్టారంటే ఖచ్చితంగా అందులో ఏదో రహస్యం ఉంటుంది. నిన్న మీకు నేను చూపించాను, ఉద్ధృత నగ నగబిదనుజ, ఈ రెండిటికి సంబంధం ఉంది. ఒకసారి కొండ ఎత్తితే ఇంద్రుడికి బుద్ధి చెప్పడానికి, ఒకసారి ఇంద్రుడికి తమ్ముడిగా పుడితే ఇంద్రుడికి మేలు చేయడానికి. ఇంద్రుడికి మేలు చేసినా ఇంద్రుడికి బుద్ధి చెప్పినా ఆయన యొక్క అభిమానము కారణం కాదు, ఆయనకి కోపము కారణం కాదు. కేవలం ఇంద్రుడు ధర్మాన్ని పట్టుకుంటే అనుగ్రహిస్తారు, ఇంద్రుడు ధర్మాన్ని వదిలేస్తే శిక్షిస్తారు. ధర్మాన్ని పట్టుకున్న వాడికి ఉపకారం చేయడానికి తాను ఉపేంద్రుడిని ఇంద్రుడు తమ్ముడు అనిపించుకోవడానికి కూడా ఆయన వెనకాడరు. దానికోసం చెయ్యి చాపి దానం పుచ్చుకోవడానికి కూడా ఆయన వెనకాడలేదు. ఇది చెప్పడానికి శంకరాచార్యుల వారు ఈ భావాన్నంతటినీ అందులో చెప్పరు. చెప్పకుండా ఉద్ధృతనగా నగబిదనుజ అంటారు. మీరు దాని మీద ధ్యానం చెయ్యాలి. శంకరుల సాహిత్యంలో ఉన్నటువంటి చాలా గొప్పతనం అదే. మీరు ప్రయత్నపూర్వకంగా పూజ చేసేటప్పుడు మనసు తీసుకెళ్లి ఈశ్వరుడి దగ్గర పెట్టడం చాలా కష్టం. కానీ పజిల్ అంటూ ఉంటారు, ఒక పొడుపు కథ. దాన్ని విప్పడం అంటే ఆలోచన చేస్తుంది మనస్సు. మనస్సుకి ఆలోచన అనేటటువంటిది దాని యొక్క స్వరూపం. అది ఆలోచన చెయ్యకుండా ఉండలేదు, ఎందుకంటే అది సంకల్ప వికల్ప సంఘాతం. శంకరులు ఏం చేస్తారంటే ఒక పేర్పు పేర్చి విడిచిపెట్టేస్తారు. నేను ఇందుకు చేశాను అని ఆయన ఏమనరు, ఆ భావం ఏం చెప్పరు, వదిలేస్తారు. కానీ మీకు శంకరుల సాహిత్యంలో కొంత ప్రవేశం ఉంటే మీరు కేవలం దామోదర అన్నారు, గుణమందిర అన్నారు, సుందరవదన అరవింద అన్నారు, గోవింద అన్నారు అను, లేకపోతే ఆ నామాలకి యథార్థంగా ఉండే అర్థం ఏమిటో ఆ అర్థం తీసుకొచ్చి ఇక్కడ చెప్పడము కుదరదు. అందులో ఏదో ఉంటుంది ఆయన ఉద్దేశ్యంలో. బహుశः దేని కొరకు ఆయన ఇది ప్రయోగించి ఉండాలి
అన్నది మీరు చాలా జాగ్రత్తగా చూడాలి. ఎందుకంటే మీరు ఒకటి చూడండి, నేను మీతో ఒకటి మనవి చేస్తాను. ఉద్ధృతనగా అంటే కొండెత్తడం. కొండెత్తడం అంటే గోవర్ధనోద్ధరణము అని మీకు చెప్పారు. 2 మాటలు కొండెత్తాడు కృష్ణావతారంలో, లేదా విష్ణువుగా ఆయన 2 మాటలు కొండను ఎత్తాడు. ఒకటి మందర పర్వతాన్ని ఎత్తి క్షీరసాగర మథన సమయమునందు సముద్రంలో ఉంచాడు. 2వ పర్యాయం గోవర్ధనోద్ధరణంలో ఆ కొండని పైకెత్తి గోపాల బాలుల్ని, ఆవుల్ని, దూడల్ని, గోపకాంతల్ని రక్షించారు ఇంద్రుడు వర్షం కురిపిస్తే. ఉద్ధృతనగా అంటే గోవిందాయేగా, అప్పుడేగా గోవిందా వచ్చింది. శంకరులంతటి మహాపురుషులు ఆయనకి ఏమీ నామాలే దొరకనట్టు, విష్ణు సహస్రంలో ఇవి తప్ప నామాలు లేనట్టు, ఆయన మళ్ళీ ఉద్ధృతనగా అంటే ఏ గోవిందా ఉందో అదే గోవిందాని మళ్ళీ తీసుకొచ్చి ప్రకటనంగా స్పష్టంగా మళ్ళీ ఇంకోసారి గోవిందా అంటారు ఆయన. అంటే తప్పని నా ఉద్దేశ్యం కాదు, కానీ శంకరాచార్యుల వారి సాహిత్యం అంటే అద్భుతమైన సాహిత్యం అని పేరు. అటువంటి వారు కేవలం మళ్ళీ దాన్ని అంటారా అనే అవకాశం ఉండదు. అలా అవకాశం లేదు కాబట్టి ఆయన ఏ ఉద్దేశ్యంతో అక్కడ గోవిందా అని అంటుంటారు. దాన్ని మీరు ఆలోచించారనుకోండి, ఈ ఆలోచనని తపస్సుగా మారుస్తారు శంకరాచార్యుల వారు. ఆయనకున్న గొప్పతనం అక్కడుంది జగద్గురువుగా. మీరు ఇక్కడ ఎందుకు వచ్చి ఉంటుంది అని బాగా ధ్యానం చేశారనుకోండి, ఆ శ్లోకాన్ని చదివి కళ్ళు మూసుకుని దామోదర గుణమందిర సుందర వదనారవింద గోవింద ఉద్ధృతనగ నగబిధనుజాకి సంబంధం ఉంది. అప్పుడు దామోదర గుణమందిరాకి ఏం సంబంధం ఉంటుంది? పక్క పక్కన దామోదర పేరు, గుణమందిర పేరు కాదు. కానీ ఎందుకు వేశారు 2 పక్క పక్కన అని మీరు బాగా విచారణ చేశారనుకోండి, మీకు అందులోంచి అమృతం అందుతుంది. మీకు అది అందినప్పుడు ఎలా ఉంటుందో తెలుసా అండి? మీరు కళ్ళు మూసుకుని ఏకాంతంలో దాని మీద ధ్యానం చేసి 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 అది మీకు ద్యోతకం అవ్వగానే మీరు ఒక్కసారి ఆనందంతో మీకేదో ఒక పెద్ద ప్రమోషన్ వచ్చేసినట్లు, మీకు 1 కోటి రూపాయలు కలిసి వచ్చేసినట్టు, మీకు కొడుకు పుట్టేసినట్టు, మీ కూతురికి పెళ్లి సెటిల్ అయిపోతే ఎంత ఆనందంగా ఉంటారో అంత ఆనందం వచ్చేస్తారు. ఇది ఉద్బుధం చేస్తారు ఆయన. అంటే ఇక్కడే ఉన్నటువంటి ఆనందాన్ని ఉద్బుధం చేస్తారు. మామూలుగా ఈ స్తోత్రం చదవండి ఈశ్వరుడి దగ్గర నేను అన్నాను అనుకోండి, నోటికి వచ్చేసిన తర్వాత మీరు ఏం చేస్తారంటే అవినయ అపనయ విష్ణు దమయ మనః శమయ విషయ మృగతృష్ణాం భూతదయాం విస్తారయ తారయ సంసార సాగరతః అంటారు. లేదా నేను చెప్పేశాను అనుకోండి, మీరు ఆ కోణంలో ఆలోచించేస్తారు. మీ అంతా మీరు ఆలోచించండి అన్నాను అనుకోండి, మీకు నిన్న నేను ఒక ఉదాహరణ చెప్పాక ఉద్ధృత నగకి నగబిధనుజకి సంబంధం ఉందన్నాను. అలా దామోదరకి గుణమందిరకి కూడా ఏదో సంబంధం ఉంది. పైన ఉద్ధృత నగ గోవిందా కాబట్టి ఇప్పుడు మళ్ళీ అదే అర్థం కోసం కింద గోవిందా అని అనరు. ఏదో ఉంది దాంట్లో రహస్యం, మీరు ఆలోచించండి అన్నాను అనుకోండి. నేనేదో మళ్ళీ ఓ 3 నెలలు పోయాకో 6 నెలలు పోయాకో ఎక్కడో హైదరాబాద్లో ఏదో పని మీద వస్తే అప్పుడు చెప్తురు కానీ మీరు అన్నాను అనుకోండి. మీరు ఇన్నాళ్ళు తపస్సే చేయాలా? ఎప్పుడైనా ఫలించవచ్చు. లేదా ఈ 6 నెలల్లో అసలు తెలియకపోవచ్చు కూడా, తపస్సిద్ధి కలగకపోవచ్చు. కానీ మీరు ఆలోచించింది మాత్రం ఎక్కడికి పోదు, ఆ తపస్సుకి ఫలితం ఉంటుంది. ఇది శంకర భగవత్పాదుల యొక్క గొప్పతనం సాహిత్యాన్ని తయారు చేయడంలో. అందుకే వారు జగద్గురువులయ్యారు. వారు ఏం చేసినా మన్ని ఈశ్వరుడి పాదముల దగ్గరికి ఈడుస్తారు, ఆ మనసుని కట్టి లాగుతారు. ఆయన సాహిత్యంలో మీరు లోపలికి అది పరిశీలనం చేయాలి. కాబట్టి ఇప్పుడు ఆయన ప్రారంభం చేస్తూ దామోదర అని పిలిచారు. దామోదర చాలా ప్రఖ్యాతమైనటువంటి నామం. కొన్ని నామాలు బ్రహ్మచారుల యందు ప్రఖ్యాతి వహించి ఉంటాయి. బ్రహ్మచారి తప్పకుండా నామాన్ని ఏదో చెప్పుకుంటూ ఉండవలసిన అవసరం ఉంటుంది. ఒక్కొక్క నామం గృహస్థుకు బాగా పనికొస్తుంది, ఒక్కొక్క నామం సన్యాసికి బాగా పనికొస్తుంది, ఒక్కొక్క నామం బ్రహ్మచారి కాదు, గృహస్థు కాదు, సన్యాసి కాదు, ఎవరికైనా అవసరం. దామోదర నామం మీరు తప్పించుకోలేని నామం జీవితంలో. ఎందుకో తెలుసా అండి? విష్ణువుకి ఉన్నటువంటి ఎన్నో పేర్లలో, అంటే సహస్రం కదండి అని మీరు అనొచ్చు, సహస్రము అంటే అనంతము అని. ఎన్ని నామాలు ఉన్నాయో ఆయనకి, అందులోంచి చాలా ప్రధానమైనటువంటి 12 నామములను ఏరారు. ఈ 12 నామాల్లో మళ్ళీ 3 నామాలకి చాలా పెద్ద స్థాయి ఇచ్చారు. ఆ 3 ఎందుకు ఆ 3ంటితో ఆచమనం చేస్తామో కూడా నేను మీకు చెప్పాను ఒకరోజు.
ఓం కేశవాయ స్వాహ, ఓం నారాయణాయ స్వాహ, ఓం మాధవాయ స్వాహ, ఈ 3 స్వాహాకారంతో ఆచమనానికి తీసుకుంటాం. అంటే వీటి స్థాయి ఇంకొంచెం పెద్దది. ఇప్పుడు తర్వాత ఏమనాలి? గోవింద, విష్ణు, మధుసూదన, త్రివిక్రమ, వామన, ఇలా నామాలు చెప్పుకుంటూ వెళ్ళేటప్పుడు 12 నామాల్లో దామోదర, అది చాలా ప్రఖ్యాతి వహించిన నామం. ఈ నామానికి ఉన్న గొప్పతనం ఏమిటంటే, ఇది బ్రహ్మచారి విని తీరాలి, గృహస్థు విని తీరాలి, సన్యాసి మననం చేసి తీరాలి. ఎవ్వరు ఏ ఆశ్రమంలో ఉన్నవాళ్ళు కూడా ఈ లీల నుండి తప్పుకోవడం కానీ, ఈ లీలని మననం చెయ్యకుండా ఉండడం కానీ, ఈ లీల వినకుండా ఉండడం కానీ జీవితంలో చేయకూడదు. అందుకే అసలు నిజానికి అది నామవాచకం కాదు, యథార్థంగా ఒక పేరుగా చెప్పేది కాదు. భగవంతుని నామములు గౌణములు అని మీరు గుర్తించవలసి ఉంటుంది. గౌణములు అంటే ఆయన యందు ఒక్కొక్క నాడు ఒక్కొక్క గుణం ప్రకాశిస్తే అది నామంగా మారింది. ఒకానొకప్పుడు భగవంతుడు ఒక అత్యద్భుతమైన లీల చేశాడు. ఆ లీల విన్న వాళ్ళకే కర్మపాశాలు పోతాయన్నారు, కర్మపాశములు తెగిపోతాయన్నారు. ఏమ నామం? దామోదర. దామోదర అంటే అర్థం ఏంటి? దామము అంటే తాడు, ఉదరము అంటే కడుపు. కడుపు మీద తాడున్నవాణ్ణి లేదా తాటి చేత కడుపు కట్టబడిన వాణ్ణి దామోదరుడు అంటారు. అదేం పెద్ద విశేషం అండి. కడుపు కట్టబడకపోవడం అమంగళకరం. కడుపు కట్టబడకుండా ఉండదు. ప్రత్యేకించి పురుషుడికి శిశువుగా ఉన్న నాటి నుంచి సన్యాసాశ్రమ స్వీకారమనందు తప్ప చిట్ట చివర శరీరం విడిచిపెట్టేసేటంతటి వరకు కడుపు చుట్టూ తాడు ఉంటుంది. మొలత్రాడు అంటాం కదా మనం, అది ఉండి తీరుతుంది. కృష్ణుడు కూడా గోపాల బాలులలో ఒకటిగా పుట్టాడు. పుట్టినప్పుడు ఆయన మొల చుట్టూ తాడు పెట్టడం పెద్ద కష్టమా? అదేం పెద్ద విశేషమేం కాదు. అమ్మ మొలతాడు కట్టదేమిటి? కానీ తాడు కడితే అదొక నామం అయింది. ఎందుకయింది అంటే శంకరులు ఇక్కడ ఒక గహనమైన విషయాన్ని చెప్తున్నారు. దామము అంటే తాడు, ఉదరము అంటే కడుపు. దామము చేత కట్టబడిన ఉదరమున్నవాడు కాబట్టి దామోదరుడు కాదు. దామము అంటే అఖిలాండకోటి బ్రహ్మాండములు, ఈ ప్రపంచమంతా ఈ బ్రహ్మాండములను కలిపి దామం అంటారు. ఇవన్నీ తన కడుపులో ఉంచుకున్నవాడు దామోదరుడు. అంటే అన్నీ ఆయన యందు ఉంటాయి, ఆయన కడుపులో ఉంటాయి. ఇప్పుడు దాన్ని కట్టేంత తాడు ఎవరి దగ్గరైనా ఉంటుందా? ఉండదు. ఒకవేళ కడితే చాలా గొప్ప విషయమే అయి ఉండాలి కదా. ఇది స్మరించమంటున్నారు శంకరాచార్యులు గారు. దీన్ని నువ్వు ఆలోచించవయా ఒకసారి. ఆయన ఏరారు కొన్ని నామాలు, ఏరి పిలుస్తున్నారు. అందుకని శ్లోక ప్రారంభం దేంతో చేశారంటే దామోదర అని మొదలెట్టారు. ఇప్పుడు దామము ఉదరమందు కలిగినటువంటి వాడై ఆయన ఎప్పుడున్నాడు? ఒకానొకప్పుడు యశోద చల్ల చిలుకుతోంది. చల్ల చిలకడం వాళ్ళకి మంగళక్రియ. వాళ్ళు ఎప్పుడు స్నానం చేసి వస్తారంటే మనం పూజ చేసేటప్పుడు ఎలా స్నానం చేస్తామో, గోపకాంతలకి అత్యంత మంగళకరమైనటువంటి కర్మ ఏది అంటే చల్ల చిలకడం. చల్లకుండా వాళ్ళు స్నానం చేయకుండా ముట్టుకోరు. వాళ్ళు స్నానం చేసి కొప్పు వేసుకుని, జుట్టు విరబోసుకోవడం అమంగళకరం కదా, కొప్పు వేసుకుని పువ్వులు తురుముకుని పట్టుబట్ట కట్టుకుని అప్పుడు వాళ్ళు చల్ల చిలుకుతారు. అందుకే ఇప్పటికీ కూడా వెంకటేశ్వర స్వామి వారికి తెల్లవారుజామున వెళ్ళి నిద్రలే అని అడిగితే ఆయన నిద్ర లేవలేదనుకోండి, ఆయనకి ఇదే గుర్తు చెప్తారు. నువ్వు గొల్లవాడలో పుట్టినప్పుడు చల్ల చిలికితే అమ్మ దగ్గరికి పరిగెత్తేవాడివి కదా, అదిగో చల్ల చిలికినటువంటి శబ్దాలు వినపడుతున్నాయి వెంకటేశ్వర నిద్రలే అంటూ ఉంటారు. అసలు ప్రథమ దర్శనం కూడా సన్నిధి గొల్లదే కదండి. ఆయన తనకి తాను చెప్పుకున్న ప్రవర నేను కృష్ణుణ్ణి నేను వసుదేవుని యొక్క కుమారుణ్ణి అని చెప్పుకున్నాడు వరాహపురాణంలో. జనకో వసుదేవస్య సుభద్ర భగినీ మమ అని చెప్పాడు. నాకు సుభద్ర చెల్లెలు, నా తండ్రి వసుదేవుడు అని చెప్పాడు.
కాబట్టి ఆయన నేను కృష్ణుడిని చెప్పాడు వెంకటేశ్వర స్వామి వారు తప్ప నా పేరు వెంకటేశ్వరుడు అని అసలు ఆయన ఎక్కడా వాడలేదు పురాణంలో. నేను కృష్ణుడినే చెప్పాడు ఆయన. అటువంటి కృష్ణ పరమాత్మ చిన్న పిల్లవాడిగా గోపాల బాలుడిగా నందవ్రజంలో తిరుగుతున్నాడు. ఇప్పుడు యశోద చల్ల చిలకాలంటే ఆవిడ స్నానం చేసి మడిబట్ట కట్టుకుని చక్కగా కొప్పేసుకుని పువ్వులు పెట్టుకుని ఆవిడ చల్ల చిలుకుతాను. ఆయన ఒక లీల చెయ్యాలనుకున్నాడు. అందుకే ఈ లీలకి ఆ పేరుతోనే వచ్చింది. ఆ పేరు దామోదర లీల అని పేరు. ఇప్పుడు ఆయన ఎక్కడో ఆడుకుంటున్నాడు పిల్లలతో. ఎక్కడ ఆడుకుంటున్నట్టు ఉన్నా ఆయన యొక్క దివ్యత్వం ఆయన్ని విడిచిపెట్టదు అని మీకు నేను ఉదాహరణతో మనవి చేశాను. ఎక్కడి నుంచి వచ్చాడో పరిగెత్తుకుంటూ అమ్మ దగ్గరికి వచ్చాడు. సుడియుచు గిదుగుచు వాలుచు సడికొట్టుచు అమ్మరమ్ము చన్నిమ్మనుచున్ వెడబెడ గంతులు వేయిచుచు కదిసి కడవ బాలకొండు కవ్వము పట్టెన్నన్నారు పోతన గారు. మహానుభావుడు దర్శనం చేశారు ఆయన. పరిగెత్తుకుంటూ వచ్చాడు. పిల్లలు చూడండి, స్నేహితులతో ఆడుకుంటూ ఉంటారు. సాయంకాలం ఆడుకుంటూ ఇంట్లో పని చేసుకుంటున్న అమ్మ దగ్గరికి పరిగెత్తుకొస్తారు. పరిగెత్తుకొచ్చి అమ్మ ఆకలి వేస్తుందమ్మా, నాకు తొందరగా ఏమైనా పెట్టేయమ్మా, నేను వెళ్ళిపోవాలమ్మా, అవతల ఆడుకుంటున్నారమ్మా, నేను అవుట్ అయిపోలేదు, నేను ఇంకా పరిగెడుతున్నాను, నేను వెళ్ళిపోవాలమ్మా, తొందరగా పెట్టమ్మా అంటాడు. ఉండరా ఏమిటా తొందర పెడతానంటే వాడు వెండవు. గబగబా డబ్బా లాగేసి అందులో ఏ కజ్జికాయో ఉంటే ఆ మట్టి చేతులతో తినేసి ఆ బిండి మీద మూత లాగేసి గ్లాస్ ముంచేసి గడగడ సగం నీళ్లు చొక్కా మీద పోసేసుకుని ఆ గ్లాస్ అక్కడ పళ్ళెం ఇక్కడ పారేసి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతాడు. అలా వచ్చాడు చిన్ని కృష్ణుడు కూడా. సుడియుచు గిదుకుచు వాలుచు సడికొట్టుచు అమ్మ రమ్ము చన్నిమ్మనుచు. అమ్మ నాకు ఆకలి వేస్తోంది, పాలిస్తావా ఇవ్వ. ఉండరా చల్ల చిలుకుతున్నాను రా అంది ఆవిడ. చల్ల చిలకడమా ఇంకేమన్నా, నేను ఆడుకుంటున్నాను, నాకు పాలి అన్నాడంతే. సడికొట్టుచు అమ్మరమ్ము చన్నిమ్మనుచున్ వెడబెడ గంతులు వేయిచుచు కదిసి కడవ బాలకొండు కవ్వము పట్టాను. ఆ కవ్వం పట్టుకున్నాడు. ఇక్కడ వరకు బానే ఉంది. అసలు పెద్ద ఇబ్బంది అంతా ఈ లీలకి ఎక్కడ వచ్చిందంటే, ఈ లీల జరగడానికి ముందు రోజే పెద్ద ఫార్స్ ఒకటి జరిగింది నందవ్రజంలో. ఈయన అందరిళ్లలో వెన్న దొంగిలిస్తాడు. ఎక్కడెక్కడ వెన్న దొంగిలించాడో ఆ గోపకాంతలందరూ వచ్చి యశోదకి చెప్పారు. ఒక్కళ్ళు కాదు, ఇద్దరు కాదు. ఈయనప్పటికీ ఆవిడ ఒళ్ళో పడుకుని ఉన్నాడు. ఒళ్ళో పడుకుని ఉండగా వాళ్ళందరూ వచ్చారు. బాలురకు పాలు లేవని బాలింతలు మొరలు పెట్ట పక్కన గియా బాలుండాలము చేయుచు ఆలకు గ్రేపులను విడిచి అంబోజాక్షి వారిల్లు సొచ్చి కడవల దూరంబుగ నేయి త్రాగి తొదనాక డవల్ వీరింట నీసుతుండిడ వారికి వీరికిని పెద్దవాదయ్య సతీ ఆడంజని మీగడ పెరుగోడక నీ సుతుడు త్రావి ఒక ఇంచు కథా కోడలి మూతింజరిమిన కోడలు ముచ్చనుచు అత్త కొట్టెల తాంగి. ఒకటా రెండా? వేలుపులట నాకంటెను వేలుపు మరి ఎవ్వడనుచు వికనగిమా వేలుపుల గోడపైనో హేలావతి నీత నూజుడెంగిలి చేసెన్. కొడుకులు లేరని ఒకసతి వగవగ తన్ను మగనిగాగైకొని నన్ కొడుకులు కలిగెదరనిపై పడినాడిది వినుము శిశువు పనులే తల్లి. చేబంతి తప్పిపడెనని ప్రాబల్యము తోడ వచ్చి భవనము వెనుకన్ మా బిడ్డ జలకమాడగ మీ బిడ్డడు వలువలూడ్చే నెలకత వినుమా అని ఒకటా రెండా ఎన్ని చాడీలో చెప్పారు వాళ్ళు. చెప్తున్నప్పుడు ఆయన ఎక్కడున్నాడంటే వాళ్ళ అమ్మ ఒళ్ళో పడుకుని ఉన్నాడు. ఆయన ఎంత ఆశ్చర్యంగా చూశాడంటే ఒక్కొక్కళ్ళు వచ్చి చెప్తుంటే వాళ్ళ వంక చూసి అని వాళ్ళ అమ్మ వంక చూసి ఇలా అనేవాడు ఒళ్ళో పడుకుని. అది విని ఆవిడ వీడిని చూసేది, ఏమీ తెలియనట్టు ముఖం పెట్టేవాడు. ఆ కాంతలు తల్లితో తన వికారములెల్లగణింప భీతుడై శాంతుని సొంపునన్ పరమ సాధుని పెంపున గోలమాట్కి విభ్రాంతుని కైవడిన్ బాలకుడూరకుండే ఏ వికారము లేక తల్లి కుచవేదికపై తలమోపి ఆడుచున్నంటారు పోతన గారు. అమ్మ గుండెల మీద తల పెట్టుకుని ఏమీ తెలియని వాళ్ళ ఇలా గోపకాంతని ఇలా అమ్మని ఇలా గోపకాంతని ఇలా అమ్మని చూస్తున్నాడు. అమ్మ నేను వెళ్ళానా, నేను తిన్నానా అమ్మ అని. ఆ వెర్రితెల్లంది ఊరుకోండమ్మా, అర్థం ఉండాలి. ఇంతమంది ఇళ్లలో పాలు వాడు ఎందుకు తింటాడు, ఎందుకు తాగుతాడు వెన్న ఎందుకు, వాడికి పాలు ఎందుకు? మా ఇంట్లో ఉన్న దినమంటేనే వాడు తింటలేదు. అన్యమిడుగడు తనయంత నాడుచుండు మంచివాడి తడెగ్గులు మానరమ్మ రామలార త్రిలోకాభిరామలార తల్లులార గుణవతీమ తల్లులారా అందావిడ. ఊరుకోండమ్మా, ఎందుకు వచ్చిన నేరాలు పిల్లాడి మీద దిష్టి తగులుతుంది కూడా, ఇంతమంది ఇళ్లలో వెన్న ఎందుకు తింటాడమ్మా అని అంటే వాళ్ళు అన్నారు, నీకు అనుభవంలోకి వచ్చాక తెలుస్తుంది.
మా ఇంట్లో జరిగిందని చెప్తే నువ్వు నమ్మట్లేదుగా. కానీ నీ ఇంట్లోనే ఒక రోజున జరిగి నీకు చిక్కకుండా పారిపోతాడే, మరి పట్టుకోలేకపోయావే అంటున్నావు కదా, నువ్వు పట్టుకోలేకపోతావు, అప్పుడు నీకు తెలిసి వస్తుందన్నాడు. నేను పట్టుకోలేకపోవడం ఏమిటని చూస్తున్నాడు. అసలు ఈ కృష్ణలీలల పేరెత్తితే ఒళ్ళు తెలియదండి. అబ్బా, ఏమి కృష్ణలీలలు, ఏమి దశమస్కంధం అండి. పోతన గారిది ప్రత్యేకించి వ్యాసుడి కన్నా పోతన గారి కన్నా లీలాశకుడు, ఒకరికన్నా ఒకరు ఏమి దర్శనం చేసేశారో అన్నాను. కాబట్టి చెప్పకుండా ఉండలేను. ఓ మాట చెప్తా మీతో. కృష్ణకర్ణామృతంలో లీలాశకుడు దర్శనం చేశాడు. నేను చదివి చాలా కాలం అయిపోయింది కృష్ణకర్ణామృతం. అందులో ఒక చోట ఆశ్చర్యకరమైనటువంటి చేష్టితము. గోపాల బాలురందరితో కలిసి ఒక ఇంట్లోకి వచ్చాడు. ఆవిడ చాలా జాగ్రత్తగా ఉంది, వస్తాడు ఎప్పుడో వెన్న తినేస్తాడని. ఏమీ తెలియనట్టు లోపల గదిలో తలుపు చాట్న నించుంది. రెడ్ హ్యాండెడ్గా పట్టుకోవాలిగా సాక్ష్యంతో. ఏదో వచ్చాడని పట్టుకుంటే కుదరదు. ఏమీ తెలియని వాళ్ళ లోపలికి వచ్చాడు. వెన్నకొండలుంటే ఒక్కొక్కటి దింపాడు నిశ్శబ్దంగా. మాట్లాడొద్దన్నాడు. పిల్లల్ని పిలిచాడు. వెన్నకొండలో ఇలా చెయ్యి పెట్టాడు. వెన్న తీశాడు. పిల్లలకి పెట్టేస్తున్నారు. వాళ్ళు ఇలా చేత్తో పట్టుకుని తింటూ జాగ్రత్తగా వెళ్ళిపోతున్నారు ఒక్కొక్కడు. అందరూ అయిపోయారా చూశాడు. వెనక్కి ఎవ్వరు లేరు. ఇంకా తనే మిగిలాడు. మెల్లిగా ఓ నిండుకుండోటి అక్కడ పెట్టుకుని అందులో బాగా చెయ్యి పెట్టి మోకాళ్ళ మీద కూర్చుని, ఇంతేగా కృష్ణుడు, మోకాళ్ళ మీద కూర్చుని అందులో ఉన్నటువంటి వెన్న తీసి ఇలా తిందాం అనుకుంటున్నాడు. ఇప్పుడు దొరికాడు రెడ్ హ్యాండెడ్గా. వెన్న చేతిలో ఉంది. ఆవిడ పరిగెత్తుకొచ్చి ఏం చేసిందంటే పట్టుకుంది. ఆయన ఏం భయపడలేదు, అలాగే కూర్చున్నాడు. అన్నట్టు చూశాడు. ఆవిడంది ఆయనతో చెప్పిద్దాం అనుకుంది. ఏదో ఎఫ్ఐఆర్ బుక్ చేసినట్టు ఒక్కొక్కటి ఆయనతో చెప్పిద్దామని కస్త్వం అంది. కస్త్వం బాల, ఓ పిల్లడా ఎవరు నువ్వు అంది. ఆయన అన్నాడు, తన పేరు చెప్పాలిగా. దొంగాడు తన పేరు చెప్పకుండా ఇంకోళ్ళని కూడా లాగినట్టు బలానుజ అన్నాడు. నేను బలరాముడు తమ్ముడు అన్నాడు. ఇప్పుడు ఆయన చూసింది. ఆయన ఏమన్నా పాపం తినడానికి వచ్చాడా. కస్త్వం బాల అంటే బలానుజ అన్నాడు. అమ్మ బాబోయ్, కృష్ణుడని చెప్పకుండా బలరాముడి తమ్ముడు అంటున్నాడు అని ఆవిడంది. కిమిహతే మన్ అంది. ఇక్కడికి ఎందుకు వచ్చావు అంటే ఇలా చూసి, ఓ మా ఇల్లు కాదేమిటి, మన్మందిరా శంకయా, మా ఇల్లు అనుకున్నాను, మా ఇల్లు కాదా. అమ్మ బాబోయ్ అని ఆవిడంది. ఓహో మీ ఇల్లు అనుకుని వచ్చామే. యుక్తం తం నవనీత పాత్ర వివరే హస్తం కిమర్థం యసేహే అంది. ఏమి మీ ఇల్లని తెలుసుకోకుండా వచ్చిన వాడివి వెన్నకొండలో చెయ్యింది కెట్టావంది. అంటే ఆయన అన్నాడు, ఏటమా ఊరికారుతో మాత కంచన వత్సకం మృగయుత. ఇక్కడ ఈ కుండలో నేను మా ఆవు దూడ ఒకటి దూరిపోయింది, ఎక్కడా కనపట్టలేదు, దానికోసం వెతుకుతాను. మాతా విషాదంక్షణాహ. ఇందులో కానీ ఒకవేళ ఆవు దూడ దూరిపోయిందేమోనని అనుమానంతో చెయ్యి పెట్టి వెతుక్కుంటున్నాను. నువ్వేమిటి అలా గట్టిగా అరుస్తావు, దూడ బయటికి దూకి పారిపోతే నువ్వు పట్టుకొస్తావు మళ్ళీ. ఇత్యేవం వరవల్లవి ప్రతివచ కృష్ణస్య పుష్ణాతునః అంటాడు లీలాశకుడు. ఇలా దబాయించేసినటువంటి కృష్ణుడున్నాడే, ఆ ఇంట్లోకి వెళ్ళి వెన్నకొండలో ఆవు దూడ దూరిందేమో అని వెతుకుతున్నాను, అరవకమ్మ దూకి పారిపోతుందన్న కృష్ణుడిని చూసి తెల్లబోయినటువంటి గోపకాంత ముఖం ఉందే, ఆవిడ తెల్లబోతే తను దొరలా. ఆవిడ ఆశ్చర్యపోయి, బాబోయ్ ఇంత బుకాయింపాని చెయ్యొదిలేస్తే గంభీరంగా నడిచి వెళ్ళిపోయిన కృష్ణుడున్నాడే, దబాయించిన కృష్ణుడి ముఖం, అది మమ్ము రక్షించుగాక. నహ మమ్ములను కృష్ణస్య పుష్ణాతునః, మమ్ములను రక్షించుగాక అంటాడు లీలాశకుడు. అలా ఆయన ఎన్ని లీలలు చేశాడో, అసలు ఎంత చోరలీలో. కానీ అన్నిటి వెనక తాత్వికమైన అర్థం వేరనుకోండి. కాబట్టి ఇప్పుడు గోపకాంతలందరి కోరిక ఏంటంటే ఎప్పుడైనా యశోద కూడా కష్టాలు పడుతుందా ఈ పిల్లాడు దొరక్క. వాళ్ళు ఎదురు చూస్తున్నారు. రానే వచ్చాడు, వచ్చి కవ్వం పట్టుకున్నాడు. ఆవిడంది, ఉండరా తొందరపడిపోతాను ఏమిట్రా, నీకు పాలిస్తాను ఉండని చెప్పి పాప ఆ కవ్వం అలా వదిలేసి పిల్లాడిని చూసుకున్నటువంటి పొంగుతోటి ఆ పిల్లాడిని ఒళ్ళో పడుకోబెట్టుకుని స్తన్యం ఇచ్చి పాలిస్తోంది. ఈయన కడుపు నిండలేదు, ఇంకా పాలు తాగుతున్నాడు. ఈలోగా ఆ పొయ్యి మీద పెట్టినటువంటి పాలు పొంగిపోతున్నాయి. వాళ్ళకి అదే ఐశ్వర్యం కదా. అందుకని
కడుపారం చనుపాలు త్రావని చుతున్ కంజాక్ష పీఠమ్ముపై నిడి పొంగారెడు పాలు దించుటకు నయ్యే గంగ తత్పాలుండెక్కుడు కోపంబున వాడిరాతిదది ముత్కంభంబు పోగొట్టి తింపడరన్ కుంభములోని వెన్నతిని మిథ్యాసంకుల భస్పుడై అంటారు పోతన గారు. ఆ పాలు దించడానికి అమ్మ వెళ్ళింది, తన కడుపు నిండలేదు, కోపం వచ్చింది. నాకు పాలివ్వడం మానేసి పొయ్యి మీద పాల కోసం పెడతావా అని అమ్మ పొయ్యి మీద పాలు దింపి వచ్చే లోపల అక్కడ చుట్టకుదురని పెట్టి దాని చుట్టూ రాళ్లు పెడుతూ ఉంటారు. ఆ రాయి ఒకటి తీసి ఆ కుండకేసి కొట్టాడు. ఆ కుండ పగిలిపోయింది, ఆ మజ్జిగంతా కారిపోతోంది, అందులో వెన్న ముద్దలన్నీ నేల మీద పడిపోయాయి. ఇప్పుడు దొంగ ఏడుపోటు మొదలుపెట్టాడు. మిథ్యాసంకుల భస్పుడై, చేసిన తప్పు తను కదా. అందుకని వాడిరాతి దదిమ కుంభంబు పోగొట్టి, ఆ కుండ పగలగొట్టి ఆ వెన్న చేత్తో పెట్టుకుని తింటున్నాడు. ఎందుకైనా మంచిదని ఇంటి బయటికి వెళ్ళిపోయి గోడ దగ్గర ఒక పనికిరాని రోలు తిరగేసి దాని మీద ఎక్కి అక్కడ ఉన్నటువంటి కోతికి పెడుతున్నాడు ఆ వెన్న. అమ్మ ఇలా పాలు దించి బయటకు వచ్చింది, మజ్జిగ కుండ పగలగొట్టేశాడు. ఆవిడికి ఎక్కడలేని కోపం వచ్చింది. కోపం వచ్చి లాలనమున బహుదోషము లూలిం ప్రాపించు తాడనోపాయములం చాలా గుణంబులు కలుగును తాడనంబె బాలురకును పచ్చంబరయన్నది. పోన్లే అని పిల్లల్ని ముద్దు చేస్తే వాళ్ళు పాడైపోతారు. అప్పుడప్పుడు 4 దెబ్బలు వేస్తేనే వాళ్ళు బాగుంటారు. కాబట్టి తాడనంబె బాలురకును పచ్చంబరయన్, వాళ్ళకి పచ్చం అది. కాబట్టి కొడుకు ఉండాలి, అప్పుడప్పుడు బుద్ధి వస్తుంది. కాబట్టి నేను కొట్టేస్తాను ఇప్పుడు కొడుకునని అని గబగబా బయటికి వచ్చి చూసింది ఏడివీడని. వికచ కమలనయన వేరొక ఇంటిలో వెలయరోలు తిరుగ వేసి ఎక్కి ఉట్టిలోని వెన్న నులుకుచున్నొక కోతి పాలు చేయుచున్న బాలుకనియే. ఓ రోలు తిరగేసి దాని మీద ఎక్కి నిలబడి ఆ గోడ మీద ఉన్న కోతికి వెన్న పెట్టేస్తున్నటువంటి చిన్ని కృష్ణుడు కనబడ్డాడు. ఆవిడ పట్టుకుని కొడదామని వెనకాల బయలుదేరింది. దొరుకుతాడండి పిల్లాడంత గబుక్కుని. స్తంభాదికంబులు తనకు వడ్డంబైన అట్టట్టునను పట్టు వనివీని ఈ తప్పు సైరింపు ఇంక దొంగిలబోదు నీనని ముని ముట్ట నిచ్చువాని కాటుక నిరయంగ కన్నులు నిలుముచు వెడల కన్నీటితో వగచువాని ఏ దశ వచ్చునో ఇదియని పలుమార్లు సురుగుచు క్రీగంట చూచువాని గూడబారి పట్టుకొని వెరపుతు చిన్ని వెన్న దొంగ చిక్కినను కొట్ట చేతులాడక పూబోడి కరుణతోడ బాలు కట్టదలచే అన్నారు. ఆవిడ వెనకాతల పరిగెడుతోంది, ముందు చిన్ని కృష్ణుడు పరిగెడుతున్నాడు. ఆ ఇల్లంతా నర్తనశాల, బోల్డ్ అన్ని స్తంభాలు, ఆ స్తంభాల చాటున దాక్కుంటున్నాడు, కళ్ళు నులిమేసుకుంటున్నాడు. ఆ పెట్టిన కాటుకంతా చేతులు కంటుకుపోయింది, ఇక్కడ వరకు కాటిక. అసలే నల్లటి పిల్లాడు. అమ్మ ఇటెడితే అటెడతాడు, అటెడితే ఇటెడతాడు. స్తంభాదికంబులు తనకు వడ్డంబైన అట్టట్టునని పట్టు అనివీని. అమ్మ ఇంకెప్పుడు దొంగతనం చేయనమ్మా, ఇంకెప్పుడు వెన్న తిన్నమ్మా, నన్ను వదిలేయమ్మా అంటున్నాడు. దొరకడు, పరిగెడుతున్నాడు. పాపం ఈ తల్లి అలా పరిగెడుతూనే ఉంది, ఎంతకీ దొరకడు. ఆఖరికి దొరికిపోయాడు. గూడబారి పట్టుకొని వెర్రపుచ్చు, ఆ గూడ పట్టుకుని ఇలా వేలు చూపించింది. ఇది మహోత్కృష్టమైన విషయంగా చెప్తారు. సన్యసించిన వాళ్ళు కూడా ఈ లీలని భావన చేసి సమాధిలోకి వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు. కొన్ని నెలలు సమాధిలోకి వెళ్ళిపోయారు. ఒక గోపకాంత సమస్త బ్రహ్మాండములను పరిపాలించేటటువంటి ఈశ్వరుణ్ణి గోడ పట్టుకుని ఇలా వేలు చూపించడమా అని. విచిత్రం ఏమిటో తెలుసా అండి, తనకి పరమభక్తులైన వాళ్ళు ఈ లీల చెప్తే కృష్ణ పరమాత్మ అంతటి వాడు కూడా పొంగిపోతాట. తన కథకి తాను. తరిగొండ వెంగమాంబ గారు వెంకటాచలంలో కొండ మీద ఉన్న రోజుల్లో రాత్రి వేళ వెంకటేశ్వర స్వామి వారు వచ్చి ఉయ్యాల్లో కూర్చుని నాకు భాగవతం చెప్పవా వెంగమాంబ అనేవారు. ఆయన కథ ఆయనకి చెప్తుంటే ఆయన కళ్ళు మూసుకుని ఊకుడుతూ ఉండేవారు. ఒక రోజున సంతోషంగా వింటున్నారు, సుప్రభాతం వేళైపోయింది, గుళ్ళో సుప్రభాతం పలికేశారు. అయ్యో ఇక్కడ ఉండిపోయానని చెప్పి ఆయన గబగబా లేచి వెళ్ళిపోతున్నారు. కథ చెప్తుంటే వెళ్ళిపోతామని ఆవిడ పంచి పట్టుకుంది. ఆ పంచి చిరిగిపోయిందని వెళ్ళిపోయారు. తీరా తలుపులు తెరిచి చూసేసరికి చిరిగిపోయిన పంచెతో ఉన్నారు స్వామి. ఇదేమిటి పంచె లేదని అందరూ కంగారు పడిపోయారు. ఎక్కడుంటుంది, పరమస్వతంత్రురాలు వెంగమాంబ గారే, ఆవిడింట్లోనే ఉంటుందని వెళ్ళారు. అమ్మ వెంకటేశ్వర స్వామి వారి పంచముక్క ఏమైనా ఉందా మీ ఇంట్లో అన్నారు. నిన్న రాత్రి కథ చెప్తుంటే మధ్యలో పారిపోయాడు, పట్టుకుంటే పంచి తిరిగిపోయింది, అదిగో దేవుడు ఊట్లో పెట్టాను పట్టుకోండి అన్నాడు. భక్తులైన వారికి అంత సులభుడైన. కాబట్టి ఇప్పుడు అయ్యో పాపం అమ్మ కష్టపడిపోతోందని దొరికిపోయాడు. ఆవిడ గూడబారి పట్టుకొని వెరపుచ్చు వేలిలా చూపించింది. చిన్ని వెన్న దొంగ చిక్కెననుచు కొట్ట చేతులాడక పూబోడి కరుణతోడబాలు కట్టదలచే. ఇంకా అదృష్టం ఏంటంటే ఆవిడికి కొట్టబుద్ధి లేదు. అయ్యో పిల్లాడు బొత్తిగా కొట్టేయడం అని
కట్టేస్తాననుకుంది ఆవిడ. కట్టేస్తానని ఇక్కడ వచ్చింది ఎందుకు శంకరాచార్యులు వారు వేస్తున్నది. ఇప్పుడు ఆవిడ కట్టేయాలంటే ఏం చేయాలి? ఓ తాడు పెట్టి కట్టాలి. అక్కడ ఏమిటి తాళ్ళు? ఆ చల్ల చేసిన తర్వాత ఆ కవ్వానికి కడితే నలిగిపోయినటువంటి తాళ్ళన్నీ ఓ పక్కన పడేస్తారు. ఇలా వదిలేసి తాడు కోసం వెళ్ళిందనుకొని వెళ్ళిపోతాడు. అందుకని ఓ చేత్తో పిల్లాన్ని అట్టుకోవాలి, ఓ చేత్తో తాడట్టుకొస్తూ ఉండాలి. ఆవిడ వెడుతోంది, తాడట్టుకొస్తోంది. ఒక్కొక్క తాడు పట్టుకొచ్చి ముడి వేస్తోంది, కడుపు చుట్టూ తిప్పుతోంది. సరిపోదు. ఆవిడికి ఎక్కడలేని బాధ కలిగింది. అబ్బో ఎంత దిప్పి పొడి చేసిందండి అసలు ఆ లీలలో. ఆవిడికి కోపం వచ్చి ఉడుకుమోత్తనం అంటారు చూసారా పిల్లల మీద, అంటే అప్రయోజకుడైపోతున్నాడన్నప్పుడు తల్లికి వచ్చేస్తుంది బాధ. అటువంటి బాధ వచ్చింది. బాధ ఏమిటి అసలు? మొగుడు కొట్టాడని కాదు, తోడికోడలు తెప్పిందనని గోడ మీదంతా గోపకాంతాలు నించున్నారు. కడతానందిగా, ఏం చేస్తుందో చూద్దాం. ఈయనకేమో పొట్ట చుట్టూ తాడు తిరగదు. ఎలా? ఆవిడంది మోకాళ్ళ మీద కూర్చుని, దీన్ని ఎన్ని చిత్రాలు వచ్చాయోనండి దీని మీద, ఈ లీల మీద. ఈ పిల్లాన్ని ఇలా పట్టుకుని మోకాళ్ళ మీద కూర్చుని ఆ వేలు ఇలా చూపించి ఈ బొగ్గలు ఎర్రపడిపోయి యశోదకి కోపం వచ్చేసి, మీరెవ్వరు శ్రీకృష్ణుడు కారా అంది. అమ్మ దెప్పి పొడవచ్చు అలాగా? అబ్బో ఏమిటండో మీరు కృష్ణుడు కాదేమిటి అంటే, ఏమిటో నువ్వు నాకు దొరకడమేమిటి అని అనమాట. ఎన్నడును వెన్న తినరట, చోరత్వం మించుకయును నేరరట, ధరిత్రిరెట్టిని ఎతులు కలరే. పాప నాన్న నువ్వు కృష్ణుడు కావేమో, నీకు అసలు దొంగతనం తెలియదే, నువ్వు ఎప్పుడు వెన్న తినలేదే, నీలాంటి మంచివాడు ఎక్కడ ఉంటాడరా అంటే దెప్పి పొడవడం. అంటే ఒక్కొక్కసారి తల్లి కొడుకుని తిన్నగా తిట్టడం మానేసి అక్కసుతో తిట్టలేక, మాతృత్వం అనమాట ప్రేమతో వాడిని తిట్టేయలేక ఏదో పెద్దవాళ్ళని దెప్పి పొడిచినట్టు కొడుకుని దెప్పి పొడుస్తుంటుంది. అలా దెప్పి పొడుస్తోంది. ఆయనకి ఏమర్థం అవుతుంది అన్నంతలా ఉన్నాడు ఆయన. కానీ ఆయనకి అన్నీ అర్థం అవుతాయి, ఆయనకి అర్థం కాకపోవడం, అర్థం కానట్టు ఉంటాడు అంతే. ఆవిడంది ఆడవాళ్ళ వంక చూసింది, గోపికల వంక. దొరకడని కదా వాళ్ళు అన్నారు. నేను పట్టిన పట్టుబడని నేను పట్టెదనని పట్టుకొనిన పట్టుట బెట్టే పట్టుబడవండ్రు పట్టి పట్టుకొనం నాకు కాక పరులకు వశమే అందావిడ. పట్టుకుంటానంటే నువ్వు దొరకవుట, ఏ నిన్ను పట్టుకోవాలంటే ఇతరులకు పట్టపడమేమో, నాకు పట్టపడవా అందావిడ. అతిశయం. అంటే నేను అమ్మని పట్టుకున్నాను అనుకుంటాను. ఆయన కృష్ణ పరమాత్మ, సమస్త బ్రహ్మాండములు కడుపులో ఉన్నవాడు. మర్చిపోయింది ఆవిడ. అంతకు ముందు చూపించాడు ఒక్కసారి. ఆయన దగ్గరికి వెళ్ళి, అన్నయ్యో సకులను చెప్పెదరన్నా మన్నేల వేరు పదార్థము లేదే, ఏమిట్రా మన్ను తింటున్నావుట అంది. అంటే అమ్మా నమ్మకమ్మా పుట్టిది, వాళ్ళందరూ నన్ను తిట్టించడానికి నీతో అలా చెప్పారండి. నోరు తెరవమంటే ఆ రోజు చూపించాడు మహానుభావుడు ఆ బ్రహ్మాండాలన్నీ కడుపులో. అప్పుడు ఆశ్చర్యపోయింది. కలయో వైష్ణవమాయయో ఇతర సంకల్పార్థమో సత్యమో తలపన్నేరక యున్నదాననో యశోదాదేవికానో పరస్థలమో బాలుకడెంత వీని ముఖస్తంభై యజాండంబు ప్రజ్వలమయ్యుండుటకేది హేతువో మహాశ్చర్యంబు చింతింపగన్నది. కానీ మాయ కమ్మేసింది. అందుకని మళ్ళీ తాళ్ళట్టుకొస్తోంది. ఎన్ని తాళ్లు తెచ్చి ముడి వేసినా 2 అంగుళాలే తక్కువ వస్తోంది. ఇది 2 అంగుళాలే తక్కువ వస్తోందని ఆవిడ అనుకోదు. తాడు తెస్తోంది, తాడుకు ముడేస్తోంది, పట్ట చుట్టూ తిప్పుతోంది, ఓ చేత్తో వాడిని పట్టుకుంటోంది, వాడిని దెప్పి పొడుస్తోంది, మళ్ళీ పెడుతోంది, మళ్ళీ తాడు తెస్తోంది, మళ్ళీ తిప్పుతోంది, మళ్ళీ 2 అంగుళాలు తక్కువ వస్తోంది. ఆఖరికి ఆవిడికి ఆ తలలో పెట్టుకున్నటువంటి పువ్వులన్నీ రాలిపోయి ఒళ్ళంతా చెమట పట్టింది. కట్టుకున్నటువంటి బట్ట కూడా జారిపోతోంది. బొడల చెమట లెగయనుత్తరీయము జార తురుముకొన్న విరులు జారిరాల పట్టరాని తనను పట్టెదనని చింత పట్టుకున్న తల్లి కరుణ చూచి. అంత చెమట పట్టేసి పెట్టుకున్న పువ్వులన్నీ రాలిపోయి తనని పట్టుకోలేరు అని తెలియక తనని పట్టుకుందామని వెంటపడి ప్రయత్నిస్తున్నటువంటి తల్లి అయిన యశోద యొక్క అమాయకత్వాన్ని చూసి తాను పడిపోదామని నిర్ణయించుకున్నాడు. ఆవిడ పట్టుకోలేదు, ఆయన దొరికిపోదామని నిర్ణయించుకున్నాడు. ఆవిడ తాడు చుట్టూ తిప్పింది, ముడేసింది. అంతే, 2 అంగుళాలు సరిపోయింది, ముడేసి కట్టేసి ఓ రోలుకేసి కట్టేసింది. కట్టేస్తే పోతన గారు అన్నారు, చిక్కడు శ్రీకౌగిటిలో చిక్కడు సనకాదియోగి చిత్తాబ్జములం చిక్కడు శృతిలతి కామళి చిక్కినతడు లీల తల్లి చేతన్ రోలం. ఆయన చిక్కడు శ్రీకౌగిటిలో లక్ష్మీదేవికి చిక్కడు సనకాదియోగి చిత్తాబ్జములన్
సనక సనందనాది మహర్షులకు చిక్కడు. చిక్కడు శృతిలతి కావలి, వేదమంతటి దానికి లొంగడు, దొరకడు. అటువంటి వాడు ఏమీ తెలియని అమాయకురాలైనటువంటి ఒక గోపకాంతకి దొరికిపోయి కడుపుకి తాడు కట్టించేసుకున్నాడు. ఇప్పుడు అది పట్టుకెళ్ళి రెండో చివర రోటికి ముడేసింది. ఇప్పుడు ఆ రోటిని ఈడ్చుకుంటూ వెళ్ళి 2 మద్ది చెట్ల మధ్యలో రోలు ఇరుక్కుపోయింది. ఆయన లాగుతున్నాడు, 2 చెట్లు కింద పడ్డాయి. ఈ లాగడంలో ఏమైందంటే ఆ తాడు బాగా ఉరుసుకుపోయింది. ఉరుసుకుపోతే మచ్చలేనటువంటి పరమేశ్వరుడు యొక్క శరీరం మీద మొలతాడు ఉరుసుకుని గట్టిగా నల్లటి మచ్చ పడిపోయింది. ఈశ్వరుడికి మచ్చ పడింది అని ధ్యానంలో దాన్ని దర్శనం చేసి ఆయన నడువుకి నలిగినటువంటి విధానాన్ని దర్శనం చేసినటువంటి మహాపురుషులు కొంతమంది కొన్ని నెలలు సమాధిలోకి వెళ్ళిపోయారు ఈ లీలని భావన చేసి. దీన్ని ఉలూకల బంధన వృత్తాంతము లేకపోతే దామోదర లీల అంటారు. అమ్మ కడుపుకి తాడు కట్టినటువంటి కార్తీక మాసంలో ఈయన్ని కానీ త్రయంబక స్వరూపాన్ని కానీ దీపం మీదకి ఆవాహన చేస్తారు. మొన్న మీతో నేను మనవి చేశానుగా, కీటా పతంగా మశకాశ్చ వృక్షా జలే స్థలే ఏ నివసంతి జీవా దృష్ట్వా ప్రదీపం నచ జన్మ భాగినః. ఈ దీపం మీదకి ఆవాహన చెయ్యబడ్డాడు కాబట్టి ఈ దీపపు కాంతి ఎవరి మీద పడుతోందో వాళ్ళ పాపములు పోయి మోక్షాన్ని పొందుతున్నారని కార్తీక దీపం పెడతారు. కాబట్టి ఇప్పుడు దీన్ని దామోదర లీల, కృష్ణుడు కట్టబడినటువంటి లీల. శంకరాచార్యులు వారు ఈ పేరు చెప్పారు. ఏమి అన్ని లీలలు ఉన్నాయి కృష్ణుడికి, వదిలేసి ఇది ఒకటే చెప్పడమే అంటే దామోదర అని మొదలు పెట్టడానికి కారణం ఏమిటంటే సమస్త బ్రహ్మాండములు తన కడుపులో ఉన్న ఒక అమాయకురాలైనటువంటి గోపకాంత చిన్ని కృష్ణుణ్ణి పట్టుకుని కట్టేద్దామని ఎంత ప్రయత్నించినా 2 అంగుళాలు తక్కువ వచ్చింది. ఆ 2 అంగుళాలని 2 రకాలుగా చెప్తారు పెద్దలు. నేను కట్టగలను, నేను కట్టబడను, 2 అంగుళాలు తక్కువ. ఆవిడంటోంది నేను కట్టగలను, ఆయన నేను కట్టబడను. ఆవిడ ప్రయత్నం ఆపేసిందా? ప్రయత్నం ఆపేయలేదు. ఎందుకు చేస్తోందో తెలియదు. 2 అంగుళాలు ఏంటి, ఎన్ని తాళ్లు కట్టినా తక్కువ అవుతోంది అని ఆలోచించకుండా ప్రయత్నం చేసింది. నా ఎందు పూనికొన్నది నేను దొరికిపోతాను, దొరికిపోయింది. ఆ 2 అంగుళాలు తక్కువ. ఎందుకంటే ఎంత పూజ చేసినా ఎంత ఆరాధన చేసినా ఈశ్వరుడు దొరకకపోవడానికి కారణం నేను నాది. అహంకార మమకారములున్నంత కాలం ఆయన మీకు దొరకడు, కట్టుబడ్డం. అహంకార మమకారములు విడిచిపెడితే నేను నాది తీసి వాడు వాడిది అంతే, దొరికిపోతాడు. దామోదర శంకరాచార్యులు వారు ఈ నామాన్ని స్మరించడానికి కారణం ఏంటంటే కేవలం నోటితో ప్రార్థన చేసి నువ్వు దొరికిపోతాడనుకోకు, నేను నాది వదిలిపెట్టడం నేర్చుకో. నేను అన్న దగ్గర వాడు అంటుండు, నాది వాడిది. ఏదైనా సరే నువ్వు పొందినటువంటి అదృష్టం ఏమున్నదో, నువ్వు పొందినటువంటి భాగ్యం ఏమున్నదో దాని గురించి చెప్పేటప్పుడు ఇది వాడిది నాకు ఇచ్చాడంటూ అనుకుంటుండు మనసులో, పైకనక్కర్లేదు. వాడు నన్ను అనుగ్రహించాడు అందుకని ఇలా ఉన్నాను. నాలో ఉన్న నేను కాదు, వాడు, వాడు వాడిది, నేను నాది. ఈ రెండిటికి ప్రత్యామ్నాయంగా తీసుకొస్తే వాడు దొరుకుతాడు. మీరు భగవంతుణ్ణి పొందడానికి భక్తి మార్గంలో అవలంబించవలసినటువంటి ప్రధాన సూత్రాన్ని జ్ఞాపకం ఉంచుకోవడానికి శంకర భగవత్పాదులు దామోదర అంటూ మొదలెట్టారు. పక్కన గుణమందిర అంటారు. నేను మీతో మనవి చేశా, ఏదో దామోదర పక్కన గుణమందిర అంటే బాగుంది, అక్కడ దామోదరాలో రా ఉంది, ఇక్కడ గుణమందిరాలో మళ్ళీ దకారం దకారం వచ్చి ఇదేదో అందంగా ఉందని ఓ వెర్రి కవిత్వం కింద ఆయన రాయరు. ఆయన ఏదైనా అన్నారు అంటే 2 మాటలకి ఓ సంబంధం ఉంటుంది. ఇప్పుడు ఆయన గుణమందిర అన్నారు. గుణమందిర అంటే మందిర అంటే ఆవాసమైన వాడు, నివాసమైన వాడు. గుణమందిర అనేకమైనటువంటి గుణములున్నవాడు. అనేకమైన గుణములున్నవాడు అంటే దుర్గుణములు సుగుణములు కూడా ఉంటాయి. అనేకమైన గుణములు అంటే దుర్గుణములు కూడా ఉన్నాయని కాదు, కేవల కళ్యాణ గుణములు ఉన్నవాడు అని ఒక అర్థం. కానీ ఇక్కడ పెద్ద పేచీ ఎక్కడ వస్తుందంటే శంకరాచార్యుల వారు అద్వైతం చెప్పారు కాబట్టి నిర్గుణ స్వరూపాన్ని ఉపాసన చేస్తారు. నిర్గుణం అంటే మీలోకి మీరు వెళ్ళిపోయిన తర్వాత
మీరు ఆ పదార్థంగా అంటే ఆత్మస్వరూపంగా మిగిలిపోయినటువంటి స్థితిలో ఇంకా ఏ విధమైన కదలిక ఉండదు, ఏ విధమైన కోరిక ఉండదు, ఆత్మ చైతన్యంగా అలా ఉండిపోతారు. అది అర్థమయ్యేటట్టు చెప్పడానికి ఉన్న ఒకే ఒక ఉపమానం ఏమిటంటే, అలలతో ఉన్నటువంటి నదిలో అలలన్నీ ఆగిపోయాయి అనుకోండి, అద్దంలా అయిపోయింది అనుకోండి. ఇప్పుడు అది ఎలా ఉంటుందో, నిర్గుణ స్వరూపంలో ఈశ్వరుడికి ఏ గుణము ఏ రూపము లేకుండా కేవలముగా ఒక చైతన్యంగా, ఒక తెలుసుకునేటటువంటి స్ఫురత్తుగా మీలో మీరు మిమ్మల్ని తెలుసుకుని నిలబడిపోయిన స్థితిలో ఆత్మని తెలుసుకుని అనుభవంలోకి వచ్చినప్పుడు అది నిర్గుణ స్వరూపం. దానికి గుణములేం ఉండవు. ఇంకా ఆయన సుందరుడు, ఆయన అందగాడు, ఆయన దయగలిగిన వాడు, ఇవేం ఉండవు. మరి శంకరాచార్యుల వారు అద్వైతం నిర్గుణోపాసన చేసి అహం బ్రహ్మాస్మి స్థాయికి ఎదిగినటువంటి మహాపురుషుడు ఆయన. ఆయన ఆ మాట చెప్తూ దామోదర గుణమందిర అనేకమైనటువంటి గుణములు కలిగిన వాడా అని ఎలా కీర్తించారు అంటే, మీరు కొంచెం జాగ్రత్తగా అర్థం చేసుకుంటే అనేకమైన గుణాలు ఉండడమే, ఏ గుణాలు లేకపోవడం. ఎలా అంటారేమో, ఈయనకి ఇది ఒక్కటి, ఈ ఒక్క మంచి గుణం ఉండండి అన్నాను అనుకోండి, అప్పుడు ఓ గుణం ఉన్నట్టు. ఈ రెండు మంచి గుణాలండి అన్నాను అనుకోండి, 2 గుణాలు మంచి గుణాలు ఉన్నట్టు. 3 గుణాలు ఉన్నాయి మంచి గుణాలండి అన్నాను అనుకోండి, అబ్బో ఎన్ని గుణాలో అన్నాను అనుకోండి, అసలు ఆయనకి ఏ గుణం లేనట్టు. అదేమిటండి అంటారేమో. మీరు విబ్జిఆర్ అని వినుంటారు. విబ్జిఆర్ అంటే 7 రంగులు. ఇప్పుడు ఈ 7 రంగులు బోలెడు రంగులు, ఉన్న రంగులన్నీ అవి. ఈ అన్ని రంగులు అబ్బా చాలా ఉన్నాయని ఇలా కలిపాను అనుకోండి, ఎన్నో అని కలిపితే ఏమవుతుంది, తెలుపు అయిపోతుంది, ఏమీ లేకపోవడం అవుతుంది. చాలా ఉండడం, ఏమీ లేకపోవడం, అన్నీ కలిపి ఎందులో ఉన్నాయంటే లెక్క లేనప్పుడు అన్నీ కలిసి తెలుపులోనే ఉన్నాయి, లెక్కలేనన్ని తెలుపులోంచి వస్తాయి. అంటే తెలుపుగా ఉంటేనే చాలా ఉన్నట్టు, తెలుపుగా కాకుండా లెక్క కందితే 1, 2 ఉన్నట్టు. అన్నీ వెళ్ళిపోవాలంటే తెలుపులోనే ఉండాలి, అప్పుడు నిర్గుణం. అసలు అందులో రంగులు లేవు ఇప్పుడు, కానీ అందులోనే ఉన్నాయి రంగులన్నీ. మీరు పట్టుకున్నారో లేదో నేను చెప్పింది. అందుకే తెలుపు నలుపు రంగులు కావు. మనం అంటాం కానీ తెలుపు రంగు నలుపు రంగు అని. తెలుపుని నలుపుని రంగుల్లో చెప్పరు. ఎందుకు చెప్పరా తెలుసా అండి? తెలుపు తనలో ఉన్న వాటన్నింటినీ బయటికి వదిలేస్తే తెలుపు, అన్నిటినీ తనలోకి తీసుకుంటే నలుపు, అంతే. అందుకే బ్లాక్ ఈజ్ ది అబ్జార్ప్షన్ ఆఫ్ ప్రాసెస్ ఆఫ్ అబ్జార్ప్షన్, వైట్ ఈజ్ ది ప్రాసెస్ ఆఫ్ రిఫ్లెక్షన్. అందుకే ఎండగా ఉంటే తెల్లడి చేసుకోండి అంటారు. ఎందుకని అంటే లోపలికేం పుచ్చుకోదు, వదిలేస్తుంది. నలుపు అన్నిటినీ పుచ్చుకుంటుంది. పుచ్చుకోవడం వదలడం రంగులు కావు. మిగిలిన రంగుల్ని లోపలికి తీసేసుకుంటే నలుపు, మిగిలిన రంగుల్ని వదిలేస్తే తెలుపు. ఎన్నో ఉన్నాయి. ఎక్కడున్నాయి? తెలుపులో ఉన్నాయి. ఒక ఆకుపచ్చ అన్నాను అనుకోండి, నీలం ఉందా? లేదు. ఎరుపు ఉందా? లేదు. పసుపు ఉందా? లేదు. లేనివి కొన్ని లెక్కకు వస్తాయి. అన్నీ కలిసి ఉన్నాయంటే ఎందులో ఉన్నట్టు? తెలుపులోనే ఉండాలి. ఇంకా బయట ఏం లేవు, అన్నీ ఉన్నాయి. అంటే అన్ని గుణాలు ఉన్నాయంటే మీకు గుణములు అందరం కుదరదు, అన్నీ కలిసిపోయి ఉన్నాయి, నిర్గుణంగానే ఉన్నాయి, తెల్లగా. అందుకే ఆయన స్థాయి నుంచి కిందకి దిగకుండానే భక్తితో చెప్పేటప్పుడు అనేక గుణములు ఉన్నవాడని చెప్పాలి, నిర్గుణుడని చెప్పాలి. రెండిటిని ఏకకాలంలో సాధించుకోవాలంటే దామోదర గుణమందిర, దేనికి కట్టబడని వాడు, అన్ని బ్రహ్మాండములు తనలో ఉన్నవాడు, తాటి చేత కట్టబడినట్టు ఎన్ని గుణములున్నాయని నువ్వు అనుకుంటున్నావో అన్ని గుణములు ఉన్నా, ఏ గుణములు లేనివాడై ఉన్నాడు. అది దామోదరకి గుణమందిరకి సంబంధం. అందుకని పక్క పక్కన పెడతారు శంకరాచార్యులు వారు. ఇది మీరు పట్టుకుంటే ఒకటి ఈ కంటికి దొరుకుతుంది, ఇలా కట్టపడ్డాడు చిన్నపిల్లాడు కథ దొరుకుతుంది. ఒకటి కంటికి దొరికేది కాదు, మెదడుకి దొరుకుతుంది. ఓ ఈశ్వర తత్వం అంటే అలా ఉంటుంది. ఇన్ని గుణాలు చెప్తారు మీకు. ఇన్ని గుణాలని చెప్పడం కుదరదు. ఎన్ని కళ్యాణ గుణాలు లోకంలో ఉన్నాయని మీరు అనుకుంటున్నారో అన్ని కళ్యాణ గుణాలని కలిపేస్తే అది ఈశ్వరుడు. అందుకని గుణమందిర, గుణములన్నీ ఆయనే అయి ఉన్నాడు, గుణములన్నింటికీ మందిరమై ఉన్నాడు. ఇప్పుడు అన్ని రంగులు తెలుపులో ఉన్నట్టు అన్ని గుణాలు ఆయనలో ఉన్నాయి. తెలుపుగా ఉంటే ఏ రంగు లేకుండా నిర్గుణం అయి ఉన్నట్టు ఇప్పుడు కూడా అంతే. కాబట్టి ఇప్పుడు ఇన్ని గుణములు ఉండడం నిర్గుణంగా ఉండడమే. కాబట్టి దామోదర గుణమందిర సుందర వదనార వింద. ఇప్పుడు తర్వాత అంటున్నారు శంకరాచార్యులు వారు,
సుందరమైనటువంటి వదనారవిందం ఉన్నవాడు అంటున్నారు. సుందరమైన వదనారవిందము ఆయనకు ఉందనా దాని గుర్తు ఏం పర్వాలేదండి. సుందర వదనారవింద అంటే ఆయన ముఖం అందమైంది కాదు, మీకు ఆయన ముఖం అందమైంది. మీరు పట్టుకున్నారో లేదో. ఇప్పుడు ఒక హీనోపమానం చెప్పాలనుకోండి, నా భార్య నాకు చాలా అందం, మీకు అందంగా అనిపించాలా? అసలు అవసరమేముంది? ఒకటే అవసరం లేదు. ఒకవేళ అనిపించలేదనుకోండి, ఏంటండి ఆవిడ ఆయన భార్య అన్నారనుకోండి, నష్టం ఏంటి? ఏమైనా నష్టం ఉందా దానివల్ల? నాకు అందంగా ఉన్నది మీకు అందంగా ఉండకపోవచ్చు, మీకు అందంగా ఉన్నది నాకు అందంగా ఉండకపోవచ్చు. నాకు పౌర్ణమి చంద్రుడిని చూస్తే అందంగా అనిపిస్తుంది, మీకు తాకట్టు పెట్టేసిన వెండి కంచం గుర్తొచ్చి బాధగా ఉంది. అప్పుడు దానికి అందం ఉన్నట్ట, దానికి అందం లేనట్ట? నీ భావన ప్రతిఫలిస్తే అందం కదా, నీ మనసుకి నచ్చితే అందం. ఈశ్వరుడు యొక్క అందం అందరికీ నచ్చిందని మీరు అనుకోకండి. శూర్పణఖకి అసూయా కారణమై కూర్చుంది. అందరికీ ఈశ్వరుడు చాలా అందగాడని ఏమనిపించక్కర్లేదు. హిరణ్యకశిపాదులకి అందరికీ కూడా ఈశ్వరుడు యొక్క సౌందర్యం అర్థమైందా? అర్థం అవ్వదు. ఎవరికి అర్థం అవుతుంది? ఎప్పుడూ చూడాలి, ఎప్పుడూ చూడాలి, ఎప్పుడూ చూడాలని తాపత్రయపడేటటువంటి వాడికి అది సుందరవదనారవిందం. అంటే మీ మనసు అక్కడ పెట్టాలనేటటువంటి తాపత్రయం మీ యందు బాగా ద్యోతకమైతే, మీలో ఆ భక్తి ప్రబలితే కన్ను తెరుస్తూ ఆయన్ని చూడాలి. ఎక్కడికి వెళ్ళినా చూడండి, ఇష్టదేవతామూర్తి అని ఉంటారు మనకి. ఇష్టదేవతామూర్తిని ఇంట్లో పెట్టుకుంటాడు, పూజామందిరంలో పెట్టుకుంటాడు, పర్సులో పెట్టుకుంటాడు, ఆఫీసులో గ్లాస్ కింద పెట్టుకుంటాడు, ఆఖరికి తను చదువుకునేటటువంటి పుస్తకంలో పేజీలు తిప్పినప్పుడు ఎక్కడ వరకు చదివాడో అక్కడ పెట్టుకోవడానికి ఓ చిన్న ప్లాస్టిక్ కవర్లో పెట్టుకుంటాడు. ఎందుకు పెట్టుకుంటాడు అంటే ఎప్పుడు అలా కనపడుతుంటే ఎంతో సంతోషంగా ఉంటుంది. ఇప్పుడు అలా పక్కవాడు ఎందుకు పెట్టుకోలేదు అంటే వాడి మనసుకి అది అంత సౌందర్యం కాదు. నీ మనసుకి సౌందర్యం అయితే నువ్వు అదృష్టవంతుడు. ఈశ్వరుడి విషయంలో సౌందర్యము అన్న మాటకు అర్థం ఏమిటో తెలుసా అండి? కేవలం అందంగా ఉండడం కాదు, మీరు రక్షకత్వమును అంగీకరించడం సౌందర్యం. మా అమ్మ చాలా సౌందర్యవతి అన్నాను అనుకోండి, మా అమ్మగారు అందంగా ఉంటారని కాదు దాని అర్థం. అమ్మ అంటే సౌందర్యం. ప్రపంచంలో భార్యకి సౌందర్యం అన్న మాట వేరు, సౌందర్యం అన్న మాట అమ్మకే వేస్తారు. అమ్మకి సౌందర్యం అని, అందుకే శంకరాచార్యులు వారు అమ్మవారి గురించి చెప్తే సౌందర్యలహరి అన్నారు. అంతేగాని ఎవరి భార్య గురించో చెప్పి సౌందర్యలహరం లేదు. సౌందర్యం అమ్మదే. అమ్మది సౌందర్యం అంటే ఏంటి? బాహ్యంలో శరీరము ఎంత జర్జరీభూతమవుతుందో, ఎంత ముసలిదవుతుందో, ఎంత పెద్దావిడైపోతుందో మీ మీద అంత ప్రేమ పెరిగిపోతుంది. కాదు, మీరెవరో తెలియనప్పుడు ఆవిడ కడుపులో ఉన్న దగ్గర నుంచి ఆవిడ తన శరీరాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయే పర్యంతము ఆవిడ మీ గురించి ఆలోచన చేసినప్పుడల్లా ఆవిడ మనసులో వచ్చే కోరిక మీరు క్షేమంగా ఉండాలి, మీరు నవ్వుతూ ఉండాలి, మీరు సంతోషంగా ఉండాలి. మీరు నవ్వితే చాలా అమ్మ కడుపు నిండిపోతుంది. బావాడి ఎంత సంతోషంగా నవ్వుతున్నాడో అంటుంది. అంతే. పిల్లలు నవ్వితే సంతోషపడిపోతుంది అమ్మ. తనకి మిగిలిందా చూడదు. ఏదో 3 బొబ్బట్లు వేసింది, వాడు ఒకటి తింటాడు, నేను 2 తింటాను, అంటే వాడు 2 తింటాడు, నేను 1 తింటాను అనుకుంది. వాడు అమ్మ ఇంకోటి పెట్టన్నాడు, 3 పెట్టేసింది, తినేసాడు. తినేసిన తర్వాత అమ్మ నీకేదన్నాడు, నేను వేసుకుంటాను లేరా అంది. అమ్మ ఉత్తిది, ఇంకా పిండి లేదు, 3 నాకు పెట్టేశావా, మరి నీకమ్మా అన్నాడు. నువ్వు తింటే నా కడుపు నిండిపోయింది రా. అలా ఎవరైనా అంటారా లోకంలో? ఇంకెవ్వరనరు. అమ్మ ఒక్కతే అంటుంది. అందుకే సౌందర్యం అన్న మాట ఎవరిదంటే అమ్మది. సౌందర్యం అంటే బాహ్యం కాదు, ఆంతరం. ఎప్పుడూ మీ క్షేమాన్ని కోరడం సౌందర్యం. ఎప్పుడూ మీ క్షేమాన్ని కోరేటటువంటిది, మీరు తన వంక చూడాలనేటటువంటి, తనని పోషించాలన్న కోరిక ఉండదు. తన దగ్గర మీరు ప్రీతిగా తింటే చాలా ఆవిడ పొంగిపోతుంది. అమ్మ లక్షణం ఏంటంటే నాకు వీడు పెట్టాలని అమ్మ ఎప్పుడు అందో, నేను వాడికి పెడితే వాడు ఎప్పుడూ అలా తినాలంటుంది. వాడు చూడండి 15వ ఏట గోంగూర పచ్చడి ఇష్టం, 20వ ఏట అమ్మవాడికి అదే పెడుతుంది. వాడు అమెరికా వెళ్ళి 35వ ఏట తిరిగి వచ్చాడు, అదే పెడుతుంది. 50వ ఏట ఒరే నాన్న నీకు గోంగూర పచ్చడి చేశాను రా అంటాడు.
అమ్మ అన్న మాటకి, ఈశ్వర అన్న మాటకి, ఈశ్వర సౌందర్యం అన్నకు అర్థం ఏంటంటే ఎప్పుడూ మీకు పెట్టడం. ఆవిడ కోరుకునేది ఏమిటో తెలుసా? భావన ఒక్కటే కోరుతుంది అమ్మ. మా అమ్మ నాలంతే. 10 మందిలో ఈవిడ మా అమ్మగారని చెప్పడానికి మీరు సిగ్గుపడ్డారనుకోండి, ఆ రోజున ఆవిడ చాలా బాధపడుతుంది. వాడు అందుకే లోకంలో అమ్మ అన్న మాట చచ్చిపోయేది ఏ రోజునంటే అమ్మని పేరు పెట్టి పిలిచిన రోజున. ఎంత గొప్ప ఆవిడైనా కానివ్వండి, ఆవిడ ఎంత పెద్ద పదవిలోనైనా ఉండనివ్వండి, ఎంతమంది ఆవిడ్ని ఎంత గొప్ప గొప్ప పేర్లతోనైనా పిలవనివ్వండి, కొడుకు ఆవిడ్ని మాత్రం అలా పిలిచాడనుకోండి, మేడం అన్నాడు అనుకోండి తల్లిని, ఆ తల్లి సంతోషంగా ఉంటుందని మీరు అనుకుంటున్నారా? కానీ తన దగ్గర మేడం అనవలసిన వాడు అమ్మ ఫైల్ పెట్టానండి అన్నాడు అనుకోండి, సంతోషిస్తుందా? సంతోషించదా? కానీ మేడం అనవలసిన చోట అమ్మ అంటే పర్వాలేదు, అమ్మ అనవలసిన కొడుకు మేడం అంటే ఒక్కనాటికి ఒప్పుకోరు తల్లి. అది సంతోషంగా ఉంటుందని మీరు అనుకుంటున్నారా? మీరు ఎవరైనా అలా అనుకుంటారా? అలా అనుకోరు. అమ్మ అన్న మాటకి సౌందర్యము అని శంకరాచార్యుల వారు సౌందర్య లహరి అనడానికి కారణం అది. అది ఆగే ప్రవాహం కాదురా. అమ్మ శరీరం ఉన్నంత కాలం నీ క్షేమాన్ని కోరడం తప్ప ఆవిడికి ఇంకొకటి తెలియదు. ఆవిడికి తెలుసున్నది ఒక్కటే తెలుసు, అమ్మతనాన్ని పొందితే మిమ్మల్ని రక్షించడమే. అది కోడిపెట్ట కానివ్వండి, దానికి ఏం బలం ఉంటుంది? పైన గద్దెగిరితే పిల్లల్ని రెక్కల కింద పెట్టుకుని కాపాడేస్తుంది. ఎక్కడి నుంచి వచ్చింది ఈ ప్రేమ? అమ్మతనంలో ఆ ప్రేమ ఉంది. అమ్మతనం నాన్నతనం అని 2 లేకుండా ఈశ్వరుడు పుంస్వరూపంతో ఉన్న ఈ ప్రేమతోనే ఉంటాడు. అందుకే ఈశ్వరుడు శిక్షించినట్లు కనపడడం కూడా కారుణ్యమే. ఎందుకు చంపేస్తాడో తెలుసా అండి కొంతమందిని? ఒక్కటే కారణం. ఏమంటే మరి అంత దయ కలిగిన వాడైతే, అంటే నారాయణ కరుణామయ అంటారు శంకరాచార్యుల వారు, మరి రావణుడిని ఎందుకు చంపాడండి అని మీకు అనుమానం రావచ్చు. వాడిని అలా వదిలేశారనుకోండి, ఆ ఉపాధితోటి అందరూ అసహించుకోవడమే, చెయ్యరాని దుష్కృత్యములు చేస్తాడు. ఆ పాపం ఇంకా అలా పెరిగిపోతుంటే అసలు వాడు ఎన్ని కష్టాల్లోకి, ఎన్ని జన్మలను భవించినా పోనంత కష్టంలోకి వెళ్ళిపోతాడు. రావణుడు బతికాడు, ఎవరున్నారు ఇంకా ఆయనకి? కొడుకులు లేరు, తమ్ముళ్ళు లేరు, రాజ్యం లేదు, రాక్షసులు లేరు. రాముడు విడిచిపెట్టేశాడు అనుకోండి, బతికినట్టా చచ్చినట్టా? ఇంకా చచ్చిపోవడమే మంచిదప్పుడు. ఇక ఎవరి మాట వినడు తెలిసిపోయింది. మౌఢ్యం, ఎవ్వరి మాట వినడు. భార్య చెప్పింది వినలేదు, గురువులు చెప్పారు వినలేదు, మంత్రులు చెప్పారు వినలేదు, పెద్దలు చెప్పారు వినలేదు, తాను చెప్పాడు వినలేదు, అంగదుణ్ణి పంపాడు వినలేదు, హనుమని పంపాడు వినలేదు. ఈ విననితనంతో బతికి 10 మందిని పాడు చేసే కన్నా ఇంకా ఈ ఉపాధి పడిపోతే ఈ పాపం ఇక్కడితో పోతుంది. తీసేయడం తప్ప మరో మార్గం లేదని తీసేస్తాడు. ఇప్పుడు ఇది కారుణ్యమా కాదా? మన ఒంటి మీదే పుట్టినటువంటి సెగ్గడ్డని మనమే తీయించుకుంటున్నామే, డాక్టర్తో కోయిస్తున్నామే. అరేరే వీడిని తీయకపోతే వీడు బాధపడతాడని ఈశ్వరుడు ఇంకా ఉపాధితో ఉంచడం మంచిది కాదు, వీడిని ఇంకో ఉపాధిలో ప్రవేశపెట్టి వీడి గుణం మార్చి వీడు అభ్యున్నతిని పొందేటట్టు చేద్దామని ఆ ఉపాధి నుంచి బలవంతంగా విడిపించేస్తే ఆయనకి కారుణ్యం లేదని మీరు ఎలా అనుకుంటున్నారు? ఈ భావన మీకు కలిగితే ఆ ప్రేమతో ఉన్నటువంటి ఈశ్వరుడి వంక మీరు చూసేటటువంటి చూపులో మీకు ఆయన సౌందర్యం కనబడుతుంది. ఇది సుందరవదనారవింద. అందుకే పెద్దలు ఒక మాట చెప్తారు, మనిషిని దేవాలయం బాగు చేస్తుందా, మనిషిని దానం బాగు చేస్తుందా అని మాట అడిగారు. మీరు జాగ్రత్తగా పట్టుకోవాలి. నేను చాలా దానాలు చేసే వ్యక్తిని అనుకోండి. ఉదాహరణకి ఓ 1000 మందికి ఉచిత నేత్ర చికిత్సా శిబిరం పెట్టి చేయిస్తాను. ఇప్పుడు నేను చేసింది ఉపకారమా, దేవాలయం చేసేది ఉపకారమా అంటే నేను చేసేది ఉపకారం కాదు. ఎందుకో తెలుసా అండి? ఒక గజ దొంగ కూడా నా దగ్గర ఉచిత నేత్ర చికిత్సా శిబిరంలో వాడి కళ్ళు ఆపరేషన్ చేయించుకోవచ్చు కదా. నేను వాడి దొంగని నాకు తెలియదు, నేను చేయించేశాను, వాడికి దృష్టి వచ్చింది. ఇప్పుడు నేను లోకానికి ఉపకారం చేశానా అపకారం చేశానా? వాడు ఇంకో 100 దొంగతనాలు చేస్తాడు. నేను అన్నదానం చేస్తున్నప్పుడు ఓ దొంగ కూడా తినేశాడు, ఇప్పుడు ఆ బలంతో ఇంకో దొంగతనం చేస్తాడు కదా. అందుకే అర్హత నెరిగి పాత్రత నెరిగి దానం చెయ్యాలి తప్ప పాత్రత తెలియకుండా దానం చేస్తే ఎవడు దానం చేశాడో వాడి ఖాతాలో వేస్తారు ఆ పాపం పట్టుకెళ్ళి.
అదే ఒక దేవాలయం ఉందనుకోండి, మీరు మనిషిగా ఎలా బతకాలో దేవాలయం చెప్తుంది. అక్కడ ఉన్న ఈశ్వరుడి వలన తెలిసేది ఏంటంటే మనిషిగా బతకడం తెలుస్తుంది. కళ్ళు దృష్టి లేకపోయినా పర్లేదు, మనిషిగా బతకగలిగితే చాలు, వాడు అభ్యున్నతిని పొందుతాడు. అందుకే దేవాలయ వ్యవస్థ అంత గొప్పదైంది. దేవాలయం మనిషిని బాగు చేస్తుంది. దేవాలయాలు ఇన్ని ఉన్నాయనకూడదు, దేవాలయాలు అన్ని ఉన్నాయి కాబట్టి ఈ పాటి మనుషులు మిగిలారనాలి. అంతే తప్ప దానాలు బాగు చేసేస్తాయని అనడానికి ఏమి కుదరదు. దేవాలయం ఒక్కటే మనిషిని మనిషిగా బ్రతికించగలదు. ఎందుకని మీరు లోకంలో వెతుకులాట అన్నదొకటి చెయ్యమని చెప్తోంది శాస్త్రం. ఏమిటో తెలుసా అండి వెతుకులాట అంటే? మీకు ఎవరో ఒక ఆయన మీ అకౌంట్లోకి డబ్బులు ట్రాన్స్ఫర్ చేశాడు 1,00,000 రూపాయలు. అదేంటండి నాకు బ్యాంక్ 1,00,000 రూపాయలు లేవే, ఎవరు వేశారు 1,00,000 రూపాయలు అంటే ఆయన ఏదో కంప్యూటర్ మీద కొట్టి అంటే అమెరికా నుంచి ఫలానా ఆయన ట్రాన్స్ఫర్ చేశారు మీ అకౌంట్లోకి 1,00,000 రూపాయలు ఉన్నారు. మీకు గుర్తొచ్చింది, అతను నా ఎందుకు చాలా అభిమానం ఉన్నవాడు, అప్పుడప్పుడు ఫోన్ చేస్తూ ఉంటాడు, ఆ 1,00,000 రూపాయలు ట్రాన్స్ఫర్ చేశాడా నా అకౌంట్కి, ఎందుకు వేశాడు అని మీరు ఫోన్ చేసి అయ్యా ఎందుకు వేశారు 1,00,000 రూపాయలు నాకు అని అడిగారు. గురువుగారు మీ పాప పెళ్ళని తెలిసింది, అందుకు నేను 1,00,000 రూపాయలు వేశాను, మీరేమనద్దు, నాకు నెలకి 25 లక్షలు వస్తుంది, నేను మీకు మీ అమ్మాయికి బహుమానంగా ఇచ్చాను, 1,00,000 మీకు ఇవ్వలేదు, మీరు తీసుకోవాల్సింది, లేకపోతే నా మీద ఒట్టు అన్నాడు. ఇప్పుడు మీరు అంటే నాకు అలా ఎవరో ఇచ్చారనుకోకుండా సుమా, నేను ఉదాహరణ చేశాను తెలిసిందా, కావాలంటే మీకు జెరాక్స్ ఇస్తాను నా బ్యాంక్ అకౌంట్. కాబట్టి మీ కంటికి కనపడకపోయినా తన 1,00,000 రూపాయలు మీ అకౌంట్లో వేసి మీ పిల్ల పెళ్లి బాగా జరగడానికి ఉపకారం చేశాడు అనుకోండి. ఇప్పుడు గురుగారు నేను వచ్చే నెలలో వస్తున్నానంటే ఒక్కసారి మిమ్మల్ని చూస్తాను అన్నాడు అనుకోండి. మీరు పాపం అంత ఉపకారం చేశాడు, అతను వస్తున్నాడు, మనం అతనికి ఓ అరగంటో గంటో అతనితో మాట్లాడి విషయం కొంచెం అతనికి ఒక కప్పు కాఫీ ఇయ్యి, మన దగ్గర ఈశ్వరుడి శేషవస్త్రం ఉంది పెట్టి పంపిద్దాం అని అతను రావాలని మీరు బాల్కనీలో నిలబడి ఎదురు చూస్తారా చూడరా? ఒక చిన్న ఉపకారం చేసిన వాణ్ణి చూడాలనే మీరు ఎదురు చూస్తే తిన్నది జీర్ణం చేయడం దగ్గర నుంచి, శరీరాన్ని పెంచడం దగ్గర నుంచి, ఊపిరి తీయడం దగ్గర నుంచి, నిద్ర ఇవ్వడం దగ్గర నుంచి ఇన్ని మంగళాలు ఇచ్చినటువంటి ఈశ్వరుణ్ణి చూద్దామన్న ఆతృత మీకు ఉండద్దు. ఈ ఆతృత మీకుంటే మీరు చూసిన వాడిలో మీకు సౌందర్యం కనబడుతుంది. ఇప్పుడు నాకంత ఉపకారం చేసిన వాడు నల్లగా ఉంటే నాకెందుకు, తెల్లగా ఉంటే నాకెందుకు, మహాత్ముడు ఎంతో ఉపకారం చేశాడండి అంటాం కదండి. అంతేగాని ఏమిటో 1,00,000 రూపాయలు ఇచ్చారు కానీ ఏమిటో అంత అందంగా లేడంటారా? సౌందర్యం అన్న మాటకు అర్థం అది. సౌందర్యం అన్న మాటకు అర్థం ఏంటంటే మీ యందు ఉన్నటువంటి చూడాలని మీరు పొందినటువంటి ఉపకారముల వలన మీకు ఉపకారం చేయడమే తప్ప చేసినవాడు కనబడ్డ ఎప్పుడు. ఇన్ని ఉపకారాలు చేస్తున్నాడే వాడిని ఒక్కసారి చూడాలని మీరు కుతూహలంతో వెళ్ళారనుకోండి, అప్పుడు వాడు కనపడ్డప్పుడు 2 కళ్ళిలా విప్పి అన్న స్వామి ఇన్ని చేస్తున్నవాడివి నువ్వు, ఇక్కడ నిన్ను చూశానయ్యా అన్నప్పుడు మీలో వచ్చిన పొంగుకి వాడు సౌందర్యం. ఆ భావన లేకుండా మీరు ఎడితే ఈశ్వరుడిలో సౌందర్యం మీకేం కనపడుతుందండి, అదో విగ్రహం కనపడుతుంది అంతే. ఇది సుందరవదనారవింద. మీరు ఇచ్చుకోవాలి. అగజానన పద్మార్కం గజానన మహర్నిశం అనో శ్లోకం. అగజ అంటే కదలనిది పర్వతం. ఆ పర్వతము యొక్క కూతురు పార్వతీదేవి అగజ. ఆనన ఆవిడ ముఖం, ముఖమనబడేటటువంటి పద్మం, పద్మమునకు అర్కం సూర్యుడు. ఆ సూర్యుడు ఉంటే ఈవిడ ముఖం ఇచ్చుకుంటుంది. ఇప్పుడు ఆ సూర్యుడు ఎవరు? గజాననం అహర్నిశం. గజాననం అంటే ఏనుగు ముఖం ఉన్నవాడు. అహర్నిశం అహము నిశము పగలు రాత్రి ఆయన్ని ప్రార్థిస్తాను. ఆ ఏనుగు ముఖం ఉన్నవాడు కనపడితే, సూర్యుడు కనపడితే పద్మం విచ్చుకున్నట్టు ఈవిడ ముఖం విచ్చుకుంటుంది. అంటే ఈవిడికి ఆయన సౌందర్యం, తల్లికి కొడుకు సౌందర్యం, కొడుక్కి తల్లి సౌందర్యం. అలా నాకు ఈశ్వరుడు సౌందర్యం ఎప్పుడవుతాడు? నాకు ఆ వెంపర్లాట ఉంటే సౌందర్యం అవుతాడు. నాకు అసలు ఆ వెంపర్లాట లేదనుకోండి, నేను కృతజ్ఞుణ్ణి అనుకోండి, నా అంతటి వాడిని నేను, నా ఊపిరి నేను తీసుకుంటున్నాను, ఏదో వీడి గుండెకాయ వీడి ఊపిరితిత్తులు వీడు పెట్టుకున్నట్టు అన్నీ నేనే చేసుకుంటానన్న అహంకారం ఉందనుకోండి, చేసిన వాడు మీకు ఎక్కడ కనపడతారు? అసలు వాడి గురించి మీకు స్మరణ ఏది? స్మరణ లేనప్పుడు వాడిని చూద్దామన్న తాపత్రయం ఏది? ఆ తాపత్రయం లేనప్పుడు మీరు గంట సేపు చూస్తే ఆవిడ కావాలి, నిమిషం సేపు చూస్తే ఆవిడ కావాలి. అలా చూసేటప్పటికీ మీ మనస్సు పొంగిపోవాలంటే
ఆయన చేసిన ఉపకారము చేత చూడాలి 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 చూడాలన్న తాపత్రయం మీకు కలగాలి కదండి. నా కూతురు పెళ్లి కుదిరిందండి. అరే ఈశ్వరా, నేను ఫోటో పట్టుకెళ్ళలేదు, జాతకం పట్టుకెళ్ళలేదు, ఒక్కళ్ళ ఇంటి గుమ్మం ముందు నించోలేదు. వాళ్ళు నా దగ్గరికి వచ్చి నాకన్నా ఐశ్వర్యవంతులు, నా కూతురు కన్నా బాగా చదువుకున్నవాడు, నాకన్నా ఎన్నో రెట్లు అధికులు, వాళ్ళు నా దగ్గరికి వచ్చి కోటేశ్వరారు మీ అమ్మాయిని మేము చేసుకుంటామండి అని అడిగితే జాతకాలు పడితే చూద్దామండి అని జాతకాలు ఇస్తే వండర్ఫుల్, అద్భుతంగా పడ్డాయండి ఇద్దరికి. అంటే చక్కటి ముహూర్తం కుదిరితే అద్భుతంగా పెళ్ళైపోతే ఈశ్వర ఇందులో నా ప్రమేయమే ఉంది. అరేరే వీడు నన్ను నమ్ముకున్నాడు, వీడి కూతురు ఫోటో పెట్టుకుని జాతకం పట్టుకుని ఒకళ్ళ ఇంటికి వెళ్ళి ఇచ్చి మీ అమ్మాయి ఏమనుకోకండి మాకు నచ్చలేదని వాళ్ళంటే చిన్న బుచ్చుకుని వీడు తిరిగి వస్తే నన్ను నమ్ముకున్న వీడు చిన్న బుచ్చుకుంటే నేను ఉన్నానన్న మాట ఎందుకు ఇంకా. కాబట్టి వీడు వెళ్ళకూడదు ఒకళ్ళ ఇంటికి, వాళ్ళు వచ్చి వీడి పిల్లని అడిగి చేసుకోవాలి అని వాడు చేయించినవాడు. అబ్బా ఎంత గౌరవం ఇచ్చావయ్యా సర్వేశ్వర, ఒక్కసారి నిన్ను చూడాలి. ఊళ్ళో వాళ్ళందరినీ పెళ్లికి పిలుస్తున్నావు, నీ కూతురికి నీకు ఇంత ఉపకారం చేసిన నా స్వామికో పంచెల చాపో మా అమ్మకో చీర పట్టుకుని పసుపు కుంకాలు పట్టుకుని అమ్మా పెళ్ళంతా మీరు దగ్గరుండి మీదేను సుమా పెద్దరికం, మీరే చేయించాలి. జానక్యాహ కమలామలంజలి పుటేయాహ శ్లోకం వేయడం కాదు, నువ్వు ఆ మనసుతో పెళ్లి పిలుపుకి ముందు దేవాలయానికో నీ ఇంటి సింహాసనం దగ్గరికో వెళ్ళాలి బట్టలు పట్టుకుని. వెళ్ళి సర్వేశ్వర నాకు తోడుండు అని అడిగినప్పుడు మీకు ఆయన చేసిన ఉపకారమును స్మరించి ఆయన వంక చూస్తున్నప్పుడు ఆనందంతో మీ కన్నుల నీళ్లు కారిపోండి. పెళ్లికి పెళ్లి పిలుపుగా ఆయన కారులో తీసుకెళ్లాడు, 10 మాటలు ఆయన కనపడ్డప్పుడు అలా మహానుభావ ఎంత ఉపకారం చేశారంటే బాబు, వర్షం ఉన్నా నన్ను కారులో తీసుకెళ్లబట్టి పిలుపులు అయిపోయాయి అంటారే. మొత్తం పెళ్లి నిర్వహించిన వాడు ఆయన. ఎక్కడో జ్ఞాతి దేహ సంబంధం ఉన్నవాడు అక్కడ పడిపోతే చాలు పెళ్లి అయిపోతుంది కాదు. అశౌచం వచ్చి ఎవ్వడికి ఏమీ అవ్వకుండా నువ్వు పెట్టుకున్న ముహూర్తానికి ఇంత కార్యం జరిగేటట్టు చేసినటువంటి ఈశ్వరుణ్ణి చూడాలన్న తాపత్రయం నీకుంటే నువ్వు గుళ్ళోకి పరిగెత్తుకుంటూ 30 రూపాయలు చీర పట్టుకెళ్ళు, ఈశ్వరుడికి లెక్కలేదు. అమ్మకి మీరు 10,000 పట్టు చేరిచ్చారా 30 రూపాయలు చేరిచ్చారా పండగకి అమ్మ చూడదు, అమ్మ ఏం చూస్తుంది. అమ్మ నీ కోసం తెచ్చానమ్మా, అమ్మ నువ్వు ఇది కట్టుకో అమ్మా, నీకు ఇష్టమని తెచ్చానమ్మా అంటే చాలు పొంగిపోయి అమ్మ కట్టేసుకుంటుంది అంతే. తప్ప ఏదో అస్తమానం అమ్మ నువ్వు నాన్నగారి పీటల మీద కూర్చుంటుంటారు చస్తున్నాను తేలేక సరేలే ఏదో తెచ్చాను అన్నాడు అనుకోండి, అమ్మ కట్టుకుంటుందా? సౌందర్యము ఈశ్వరుడు ఎందుకు కాదు, మీరు బాగా పట్టుకునే ప్రయత్నం చేయండి. ఇక్కడ వేసేశారు శంకరాచార్యులు వారు తీసుకొచ్చి, నువ్వు కట్టగలిగిన వాడివి కావు ఈశ్వరుణ్ణి. ఆయనకి పంచె నువ్వెక్కడిస్తావా? ఆ పంచ పత్య ఆయన తంతువులందు చేలము విధంబునయే పరమేశమూర్తి ఎందింతయు పుట్టునట్టి అంటారు పోతన గారు. పంచెలో దారం ఉంది, దారం దూది. అలా ఈ జగత్తులో ఏది ఉన్నా ఈశ్వర సృష్టి. నువ్వు ఆయనకి ఇవ్వగలిగింది ఏదీ లేదు, ఎంగిలే నువ్వు ఇచ్చేది. ఆయనది ఆయనకి ఇస్తున్నావు కానీ నువ్వు ఆయనకి ఇచ్చేది ఏమీ లేదు. నీకు ఆయన ఇచ్చాడు. నేను ఈశ్వరా నీకు ఇంక నేను ఏమి ఇవ్వగలను, నా దగ్గర ఏముంది, ఏదో తెచ్చి ఇవ్వడమే కానీ నేను నీ ఉపకారం చెప్పగలిగిన వాడినా? ఈ ఊపిరి నీది తండ్రి, నువ్వు తీస్తే తీస్తున్నాను అన్న కృతజ్ఞతతో వెంపర్లాటతో మీరు గుళ్ళోకి వెడితే మీ ఎదురుగుండా ఉన్నటువంటి మూర్తిని చూసి మీరు తదేక దృష్టితో అలా నిలబడిపోయి మీ సింహాసనంలో ఈశ్వరుణ్ణి చూస్తే మీ కన్నుల నీరు కారుతూ ఆనంద భాష్పాలతో కంఠం గద్గదమై నోట మాట రాక పూజ చేస్తున్నప్పుడు ఆ మంత్రం చెప్తుంటే కన్నుల నీరు కారిపోయి ఎవరైనా వింటారేమో బాగుండని కళ్ళు తుడిచేసుకుని ముక్కు వెంట నీరు కారిపోయిన రోజు నీ పూజ నీ జీవితంలో ఒక్కసారి జరిగితే ఆ రోజు నువ్వు పూజ చేసినట్టు, ఆనాడు నీకు సౌందర్యం కనబడినట్టు. పనికి మాలిన వాళ్ళందరి విషయంలో కన్నీళ్లు కారుస్తావు. కృతజ్ఞులు ఇవాళ ఉంటారని మంచిగా రేపు ఉంటారని నమ్మకం లేదు. అందరి విషయంలో ఎంతో కృతజ్ఞులు ఇలా ఉంటావు. అందరితో అయ్యా మీరు నాకు ఎంత ఉపకారం చేశారో అని ఇలా కంఠం పోయేటట్టు అరుస్తావు. భగవంతుడి విషయంలో నీ కంఠం గాగ్గదిగా అయ్యేటట్టు చేశావా? ఇది పోతన గారు అడుగుతారు. చేతులారంగ శివుని పూజింపడేని, నోరు నవ్వంగ హరికీర్తి నుడువడేని, దయయు సత్యంబులోనుగా తలపడేని, కలుగనీటికి తల్లుల కడుపు చేటు. ఇందుకు ఆవిడ ప్రసవ వేదన పడ్డాం. నీ జీవితం మొత్తం మీద నువ్వు వెనక్కి తిరిగి చూస్తే నాకు 50 ఏళ్ళు వచ్చాయి. 50 సంవత్సరాల నా పూజలు
ఎప్పుడైనా నాకు ఆనంద భాష్పాలతో ఈశ్వరుడి పట్ల కృతజ్ఞతతో నా కన్నుల వెంట నీరు కారి నా కంఠం గాద్గదికమై నేను ఇంకా స్తోత్రం చెయ్యలేక తడబడిపోయి ముక్కుల వెంట నీరు కారిపోతుంటే తల బరువెక్కి ఈశ్వర మళ్ళీ ఆచమనం చేస్తానని బయటికి వెళ్ళి వాష్ బేసిన్ దగ్గర నీ ముక్కు చీదుకుని కళ్ళు కడుక్కుని మళ్ళీ వచ్చి నువ్వు పీట మీద కూర్చుని పూజ చేసిన రోజు ఒక్క రోజుందా 50 సంవత్సరములు ఈశ్వరుడు ఇచ్చాడు ఆయుర్దాయం. ఒక్కరోజు, ఒక్క నిమిషం, ఒక్క లిప్తకాలం నీ కంఠం అలా బొంగురిపోయిందా? ఎప్పుడైనా ఈశ్వరుడి గురించి చెప్పి చెప్పి నీ కంఠం బొంగురిపోయిందా? పోతే అప్పుడు ఆయన సుందరవదనారవింద. తప్పది ఫెయిర్ అండ్ లవ్లీ రాసుకుంటే సుందరవదనారవింద కాదు, పౌడర్ రాసుకుంటే సుందరవదనారవింద కాదు, నీ భావం చేత సుందరవదనారవింద. ఇది శంకరులు అడుగుతున్నారు. దేనికి కట్టబడని వాడు సహస్ర శీర్షా పురుష సహస్రాక్ష సహస్రపాత్ సభూమిం విశ్వతో వృత్వా అత్యతిష్ట దశాంగుళం. ఈ బ్రహ్మాండములు ఎంతవరకు ఉన్నాయో అంతకన్నా 10 అంగుళముల పై వరకు పెరిగిపోయిన వాడు నువ్వు ఇచ్చిన 30 రూపాయల నేత పంచకి లొంగి కట్టుకుని కనపడతాడు. ఇక్కడ నీకు ఆ సౌందర్యం ఉంటే, ఇక్కడ నీకు ఈశ్వరుడి మీద ఆ తాపత్రయం ఉంటే అప్పుడు ఆయన సుందరవదనారవింద. లేనప్పుడు నీకు అసలు ఆ కృతజ్ఞతే లేకపోతే అన్నీ నా అంతవాణ్ణి నేననుకుంటే, ఆయన అవసరం నాకేమని నువ్వు అనుకుంటే నీకు ఆయన సుందరవదనారవిందుడు ఎందుకు అవుతాడు? నీకు అసలు ఆ తాపత్రయం ఏది? ఆయన్ని చూద్దామన్న ఆలోచన ఏది? నాతో ఒకసారి ఒక మిత్రుడు అన్నాడు, సంక్రాంతి వస్తుంది కదండి, ఓ పంచెల చాపు చీరా కొనాలన్నాడు. నేనన్నా పంచమి ఇంట్లో కట్టుకునే వాళ్ళు ఎవరన్నా? అయ్యో అలా అంటారేంటి కోటేశ్వరారు, మా ఇంట్లో మా స్వామి అమ్మవారు ఉన్నారు కదా అన్నాడు. నేను తెల్లబోయా. స్వామి అమ్మవారు ఎవరయ్యా అన్నాను. మరి మా సింహాసనంలో మా స్వామివారు అమ్మవారు ఉన్నారు కదండి, పార్వతీ పరమేశ్వరులు. పండక్కి నేను కొనుక్కుని, మా ఆవిడ కొనుక్కుని, మా పిల్లలు కొనుక్కుని వాళ్ళని వదిలేనా? తల్లిదండ్రులు కదా, ముందు వాళ్ళకి కొని మేము కొనుక్కుంటాం అన్నాడు. ఎంత పెట్టి కొన్నాడు కాడు, వాళ్ళు ఉన్నారని నమ్మాడు. నువ్వు కొన్నావా అలా? ఎప్పుడన్నా పెళ్లికి బట్టలు మేనత్త పేరు రాస్తావు, మేనల్లుడి పేరు రాస్తావు, ఆ తమ్ముళ్ళు రాస్తావు, వదినలు రాస్తావు, ఎవరికి ఏ రేంజ్ రాస్తావు, ఎందుకైనా మంచిదని సేఫ్ సైడెడ్గా ఇంకో 10 చీరలు అంటావు. నా ఇంట నా సింహాసనంలో ఉన్న నా సర్వేశ్వరుడికి నా తల్లికి ఓ పంచల చాపు, ఓ చీర, పసుపు, కుంకమని మొట్టమొదటి ఓ పళ్ళెంలో పెట్టి తీసుకెళ్ళి అక్కడ పెట్టి నమస్కారం పెట్టావా? నీకిక్కడ సౌందర్యం ఉంటే వాడు అక్కడ పొంగిపోతాడు. ఎంత పంచ పెట్టావని కాదు, ఆయన కట్టుకునే పంచి నువ్వు పెట్టలేవు. కానీ తండ్రి ఎంతంత పంచలైనా కట్టగలడు, అంతటి సమర్థుడు. ఆయన షష్ఠి పూర్తి పీటల మీదయా కొడుకు సంతోషంతో తీసుకొచ్చినటువంటి ఓ 300 రూపాయల పంచ కట్టు కూర్చుంటాడు. అది కాళ్ళకి పిక్కలకి పైకి వెళ్ళింది, అయినా కట్టుకుంటాడు. ఎందుకో తెలుసా? పాపం వాడికి తెలియదండి, పిల్లాడు ఏదో తెచ్చాడు పంచ, వాడు తెచ్చింది కట్టుకుంటే వాడికి సంతోషం అని కట్టుకుంటాడు. నీ ఆర్తి ఆయన నీకు సుందరవదనారవిందంగా కనపడతాడు. ఇంతకన్నా నేను నోరు కొట్టుకోక్కర్లేదు అనుకుంటున్నాను. కాబట్టి ఎవరి చేత కట్టబడనటువంటి వాడు అమాయకురాలైనటువంటి గోపిక కడదామని ప్రయత్నిస్తే అయ్యో ప్రయత్నిస్తోందని తనంత తాను కట్టుబడి దామోదరుడైనట్టు నీవు కూడా ఈశ్వరుడి పట్ల అంత కృతజ్ఞతాభావంతో ఉంటే ఆయన నీకు సుందరవదనారవిందుడై కట్టుబడతాడు. ఇది చెప్పడానికి పక్కకి తెచ్చారు ఆ పేర్లు తప్ప ఏదో సరదాగా ఇది బాగుందని వేయడం కాదు. కాబట్టి దామోదర గుణమందిర సుందరవదనారవింద గోవింద. ఇప్పుడు ఇత పూర్వం శ్లోకంలో నిన్న మీకు చెప్పినప్పుడు నేను ఉద్ధృత నగభిధనుజ ధనుజకులామిత్ర మిత్ర శశి దృష్టే అన్నప్పుడు ఉద్ధృత నగ అంటే కొండ ఎత్తి పట్టినటువంటి వాడు గోవిందుడే. అందులో ప్రకటనంగా పేరు చెప్పకపోయినా గోవిందనామస్మరణమేగా శంకరాచార్యులు వారు చేశారు. మరి ఇప్పుడు మళ్ళీ గోవింద అనడం ఎందుకు? అంటే ఇక్కడ ఒక పెద్ద రహస్యాన్ని ఒకదాన్ని దాచారు శంకరాచార్యులు గారు. ఏమిటో తెలుసా అండి? ఈశ్వరుడు దశావతారములు స్వీకరించాడు. అందులో ఇంకా కల్కి అవతారం రాలేదు కాబట్టి 9 అవతారాలు వచ్చాయి. 9 అవతారాల్లో పట్టాభిషేకం జగద్విఖ్యాతంగా జరిగినటువంటి అవతారాలు 2. ఒకటి పట్టాభిషేకం అనేటప్పటికీ మనకి గుర్తొచ్చేటటువంటి అవతారం ఏది? రామావతారం. రామ పట్టాభిషేకం అంటాం కదా.
రామావతారంలో పట్టాభిషేకం జరిగింది. 2వ అవతారం ఉంటుంది, అందులో పట్టాభిషేకం జరిగింది. ప్రధానమైన పట్టాభిషేకాలు. అదే అవతారం కృష్ణావతారం. కృష్ణావతారంలో రాచరికం చేయడానికి సింహాసనం మీద కూర్చుని పట్టాభిషేకం లేదు. ఎందుకంటే ఆ అవతారంలో యాదవులకు పరిపాలనాధికారం లేదు. అందుకని కృష్ణుడు తీసుకోలేదు. మళ్ళీ ఆ కథ వేరనుకోండి, ఇప్పుడు దాని జోలికి నేను వెళ్ళను. కాబట్టి కృష్ణుడు రాజ్యపాలన చెయ్యలేదు, కానీ ఆయనకి పట్టాభిషేకం జరిగింది. ఏ పట్టాభిషేకం జరిగింది? అప్పుడు ఏ పేరు వచ్చింది? గోవింద. నిన్ననేగా మీకు చెప్పాను నేను. సురభిక్షీరమలం సురద్విప మహాసుండాలతానీత నిర్జర గంగాంబువులం నిలింపజననీ సన్మౌలి సంఘంబుతో సురనాథుండభిషక్తి చేసి పలికెన్ సొంపార గోవిందుండన్ సురణాక్రాంత విపక్షుతో జలాక్షున్ సాధు సంరక్షణు. ఆ రోజున ఆకాశగంగా జలాల్ని ఐరావతం తన తొండంతో పట్టుకుని వస్తే కామధేనువు పాలతోటి ఇంద్రుడు అభిషేకించి గోవిందా అని పిలిచాడు. కాబట్టి కృష్ణావతారంలో సింహాసనం మీద కూర్చోపెట్టకపోయినా ఇంద్రుడు ఆయనకి పాలు పోసి మందాకినీ జలాలు పోసి గోవిందా అని పట్టాభిషేకం చేసి పిలిచాడు. గోవింద పట్టాభిషేకం. శ్రీరామ పట్టాభిషేకము అయింది, గోవింద పట్టాభిషేకము అయింది. అసలు మనుష్య జాతికి కీర్తి తెచ్చినటువంటి వాడు ధర్మావలంబకుడు రామచంద్రమూర్తి. కాబట్టి ఈ స్తోత్రంలో ఎక్కడైనా ధనుజకులామిత్ర అన్న దాంట్లో తప్ప రాక్షస సంహారం చేసినటువంటి వాడా అంటే ప్రధానంగా రాముణ్ణి కీర్తించడం తప్ప అసలు ప్రకటనంగా శంకరాచార్యుల వారు రామనామం ఎక్కడైనా చెప్పారా? ఈ స్తోత్రంలో ఎక్కడ చెప్పల. అసలు మనుష్యులకి ధర్మం నేర్పినవాడు ఆయన కదండి. భద్రాచలం వెళ్ళి ఆ శంకరాచార్యుల వారే ఆయన్ని స్తోత్రం చేశారు. మహానుభావ, ఇంత గొప్ప అవతారం అయ్యా నీది అని. అటువంటి శంకరాచార్యుల వారు ఈ స్తోత్రంలో ఎక్కడ రామనామం ఎత్తలేదు. పైగా రామ పట్టాభిషేకం పరిపాలనాంశ కలిగిన పట్టాభిషేకం. పట్టాభిషేకం పరిపాలన కోసం చేస్తారు. ఆ మాటకొస్తే కృష్ణుడికి గోవిందుడిగా పట్టాభిషేకం పరిపాలన కోసం పట్టాభిషేకం కాదు. కాబట్టి రామనామం వెయ్యాలి. గోవింద అని వేశారు కానీ రామ అని వేయలేదు అక్కడ. ఎందుకే లేదు? ఎందుకు ఆయన మళ్ళీ గోవింద అనేవాడారు? ఉద్ధృతనగా గోవింద అయినప్పుడు మళ్ళీ గోవింద అనడం ఎందుకు? రామ అనకుండా పరిపాలనాంశగా చూస్తే రామ కదా పెట్టాలి అక్కడ. ఎందుకు పెట్టారో తెలుసా అండి గోవింద అని? మీరు చాలా జాగ్రత్తగా వినవలసి ఉంటుంది ఈ విషయాన్ని. రామచంద్రమూర్తి రావణ సంహారం చేసేసిన తర్వాత ఆయనకి పట్టాభిషేకం జరుగుతుంది. పట్టాభిషేకం జరుగుతున్నప్పుడు 80 ఋషులు వచ్చారు. కాత్యాయన సుయజ్ఞశ్చ గౌతమో విజయస్థధ అని వశిష్ఠో వామదేవశ్చ జాబాలి రథకాశ్యప కాత్యాయన సుయజ్ఞశ్చ గౌతమో విజయస్థధ. ఈ 80 వచ్చి ఆయనకి పట్టాభిషేకం చేశారు. అభిషేకం చేసి స్నానం చేయించి ఈ 80 ఆయనకి పట్టాభిషేకం చేసినప్పుడు ఆయన మనసు కొంచెం ఇబ్బంది పడింది. ఆయన మనసు బాధపడింది. అంటే భగవంతుడు బాధపడతాడా అండి అని మీరు అడగచ్చు. రామావతారం మనుష్యుడికి సంబంధించిన అవతారం కాబట్టి సీతమ్మ కనపడకపోతే ఏడిచాడా లేదా? ఏడిచిన వాడు ఏదైనా తేడా వస్తే కొంచెం బాధపడతాడా పడ్డా? ఒక తేడా ఒకటి జరిగింది రాముడికి పట్టాభిషేకం జరిగినప్పుడు. ఏమిటా తేడా అంటారేమో. ఏ మహానుభావుడు రామాయణాన్నంతటినీ దర్శనం చేసి రచించాడో బ్రహ్మగారి యొక్క అనుగ్రహం చేత ఆ వాల్మీకి మహర్షి రామ పట్టాభిషేకం చేసినప్పుడు ఒక మాట రాశారు. అది వాసవో వసుహు అని. అంటే వసువులు అష్టవసువులు ఉంటారు 80. వాళ్ళు వాసవో అంటే ఇంద్రుడు. ఇంద్రుడికి వసువులు పట్టాభిషేకం చేస్తారు. ఇంద్రుడికి వసువులు పట్టాభిషేకం చేస్తే ఎలా ఉంటుందో ఈ 80 ఋషులు రాముడికి పట్టాభిషేకం చేస్తే అలా ఉంది అని రాశారు. అంటే ఆయన ఉద్దేశం ఏంటంటే ఇంద్ర పట్టాభిషేకం చాలా గొప్పది కదా, అందుకని పోల్చారు. కానీ రాముడు కుందెట్ట మనసులో. ఎందుకో తెలుసా? ఇలా అంటారు ఏమిటినన్నది. ఎందుకని అంటే ఆ రాముడు చిన్నపిల్లవాడిగా ఉండగా బాలకాండలో చెయ్యరాని తప్పు పని చేసినటువంటి ఇంద్రుడు పతివ్రత అయినటువంటి అహల్యతో చెయ్యరాని దోషం చేస్తే రామచంద్రమూర్తి యొక్క పాద ధూళి తగిలి మళ్ళీ అహల్య శాప విమోచనాన్ని పొందితే ఆయన పతితపావనుడు అని పేరు వచ్చింది.
ఆ ఇంద్రుడు దోషం చేస్తే అహల్యని తాను ఉద్ధరించాడు. ఆ ఇంద్రుడి పట్టాభిషేకంతో తన పట్టాభిషేకాన్ని పోల్చడం ఏంటి? ఆ ఎవరు తప్పు చేశాడో ఆ తప్పు చేసిన వాడి వల్ల పొరపాటు పొంది ఇబ్బంది పడిన స్త్రీని తన పదరజస్సుతో ఉద్ధరించినటువంటి రామావతారం యొక్క పట్టాభిషేకాన్ని బాలకాండలోనే తప్పు చేసిన వాడిగా చెప్పబడ్డ ఇంద్రుడి పట్టాభిషేకంతో పోల్చి చూపించడమా? అరే, ఇంద్ర పట్టాభిషేకం జరిగినట్టు జరిగిందన్నారు వాల్మీకి మహర్షి. ఇంద్రుడు ఎటువంటి వాడు, నేను ఎటువంటి వాడిని? నేను పతితపావనున్నై ఆవిడ్ని ఉద్ధరించాను, ఆయన ఆవిడికి మచ్చ తెచ్చాడు. ఆయనతో నన్ను పోల్చారేమిటి? ఇంద్రుడు అన్న పేరుతోటి పట్టాభిషేకానికి కొంచెం బాధపడ్డట్టు ఆయన. అందుకని ఆ పట్టాభిషేకానికి రాముడు లోపల సంతోషించింది లేదు. కాదు, రెండో కారణం ఏమిటో తెలుసా అండి? రావణాసురుడు ఎంత భయంకరుడో రావణాసురుడి కొడుకు అంత భయంకరుడు. ఆయనకి పేరు మేఘనాథుడు, కానీ ఆయన బిరుదునామం ఇంద్రజిత్. ఎందుకంటే ఇంద్రుణ్ణి గెలిచాడు. ఇంద్రుణ్ణి గెలిచినటువంటి వాడు కనుక ఇంద్రజిత్. ఇంద్రుణ్ణి గెలిచిన వాడిని తన తమ్ముడు లక్ష్మణుడు చంపేశాడు. అంటే తన తమ్ముడైన లక్ష్మణుడు ఇంద్రజిత్తుని చంపితే తాను రావణాసురుణ్ణి చంపి విజయరాఘవుడు అని పేరు పొందాడు. విజయరాఘవుడైనటువంటి వాడికి తన తమ్ముడి చేతిలో ఓడిపోయినటువంటి ఆ రావణుడి కొడుకు చేతిలో ఓడిపోయినటువంటి ఇంద్రుడితో పోల్చి అభిషేకం చెప్పడం ఏమిటి? ఆ ఇంద్రజిత్తుతో పోల్చడం. ఆయన ఓడిపోయాడు కదండి. మరి రావణాసురుని యొక్క కొడుకు చేతిలో ఇంద్రజిత్ చేతిలో ఇంద్రుడు ఓడిపోయాడు. ఆ ఓడిపోయినటువంటి వాడెవరో ఇంద్రుడు, ఆ ఓడిపోయినటువంటి ఇంద్రుడితోటే తన పట్టాభిషేకాన్ని పోల్చడం ఇంద్రుడి పట్టాభిషేకంలో ఉందని. కాబట్టి రామ పట్టాభిషేకంలో ఈ రెండు వాసవో వసుహు అని వసువులు ఇంద్రుడికి చేసినట్టు చేశారు అనడం వల్ల రాముడి మనసు కుందిందిట. వీళ్ళు ఏమిటో అనేశారు, కానీ ఇది ఎలా కుదురుతుంది? రెండు కారణాల వల్ల. ఆ ఇంద్రుడికి నాతో పోలికేమిటి పట్టాభిషేకానికి? ధర్మంలోనూ సరిపోడు, పైగా రావణుడి కొడుకు చేతిలో ఓడిపోయినటువంటి వాడు. అట్లా ఓడిపోయినటువంటి వాడిని తీసుకొచ్చి నా పట్టాభిషేకంతో పోల్చడం ఏమిటి అని ఆయన బాధపడ్డట్ట. అదే గోవింద పట్టాభిషేకం దగ్గరికి వచ్చేటప్పటికి ఆ ఇంద్రుడే వచ్చి ఈయనకి అభిషేకం చేసి కాళ్ళ మీద పడ్డాడు, చిన్ని కృష్ణుడి కాళ్ళ మీద. కాబట్టి గోవింద పట్టాభిషేకం జరిగినప్పుడు సంతోషించట. అమ్మయ్య, వీడే వచ్చి నాకు గోవింద అని పిలిచి నా కాళ్ళ మీద పడ్డాడు. ఇది త్రేతాయుగంలో ఉన్న బాధ ద్వాపర యుగంలో పోయింది. కృష్ణుడికి గోవింద పట్టాభిషేకం చేసి మీరు పట్టుకున్నారో లేదో అని చెప్పింది. కాబట్టి మనసు సంతోషించిన పట్టాభిషేకం గోవింద పట్టాభిషేకం. పట్టాభిషేకం జరిగిన పోలిక వల్ల కొంచెం కుందిన పట్టాభిషేకం రామ పట్టాభిషేకం. అందుకని గోవింద అంటే ఆయన ఎక్కువ సంతోషిస్తాట. అందుకని శంకరాచార్యుల వారు ఏం చేశారంటే పరిపాలనాంశగా పట్టాభిషేకం గుర్తొచ్చేటప్పటికి కొంచెం ఆయన చిన్నబుచ్చుకుంటాడు. ఆ బాధ ద్వాపరయుగంలో పోయింది పట్టాభిషేకంలోని. గోవింద అంటేనే ఎక్కువ సంతోషిస్తారని గోవింద అని వేశారు ఆయన. మళ్ళీ ఒక్క మాట శంకరాచార్యుల వారు వేశారంటే లోపల ఎంతో హృదయం ఉంటుంది, ఆయన ఎంతో భావన ఉంటుంది. కాదు, ఎందుకు వేశారో తెలుసా అండి? ఇద్దరిని కీర్తిస్తారు. ఎప్పుడు భోజనాలు చేస్తున్నా, పంక్తిలో ఉన్నా, ఏం చేస్తున్నా ఇద్దరిని కీర్తిస్తారు. ఎప్పుడు కూడా మనం చూడండి, పార్వతీపతే హరహర మహాదేవ అన్నాను అనుకోండి, శంభో శంకర అంటారు. కానీ ఏమీ అనకపోయినా సరే ఇలా నేనంటేనే మీరు అంటారు. హరే పార్వతీపతే అన్నాను అనుకోండి, హరహర మహాదేవ అంటే శంభో శంకర అంటారు. ఏమీ అనకపోయినా గోవింద గోవింద అంటారు తిరిగి. దానికి ముందెవరు ఏం చెప్పక్కర్లేదు, చెప్పకపోయినా గోవింద గోవింద అంటారు. పిల్లాడి పుట్టాడు అనుకోండి, వాడికి మొదట ఏం నేర్పుతారంటే రెండు చేతులు తీసుకెళ్లి జోగలు పెట్టించి గోవింద గోవింద అంటారు. పిల్లాడు పుట్టగానే గోవింద. ఆయన పేరు వెంకటేశ్వరుడు, అయిన మెట్లెక్కుతూ గోవింద 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 అంటారు. క్యూ జరగలేదనుకోండి, గట్టిగా గోవింద 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 అంటారంటే ఏమో లైన్ జరపండి, ఏమో లైన్ జరపండి. ఆఖరికి భోజనాలు పెట్టారనుకోండి, ఉచిత భోజనాల దగ్గరికి వెళ్ళారనుకోండి, తింటూ తింటూ మధ్యలో ఎవడో గోవిందా గోవింద అంట. ఆదివరాహస్వామి గుడికి గోవిందా గోవింద, గుండు చేయించుకున్నారనుకోండి గోవిందా గోవింద. ఆఖరికి ఇంట్లో ఎవడో ఊడిపోయాడు అనుకోండి, గోవింద కొట్టేశాడు. పుట్టుకనందు మంగళమునందు అమంగళమునందు అన్నిటి యందు గోవింద.
చిత్రం ఏంటంటే గోవిందనామానికి అంత ప్రఖ్యాతి ఉంది. ఒక్క మంగళంలో ఉపయోగించడం కాదు, అసలు దాన్ని ఉపయోగించకుండా ఉండడం అన్నది ఉండదు. ఎవరో ఒక ఆయన ఓడిపోయాడు అనుకోండి, ఆయన ఏమైందండి అని అనుకోండి, గోవింద కొట్టేశాడు ఏంటంటే. చిత్రం ఏంటంటే పసిపిల్లల దగ్గర నుంచి వృద్ధుల వరకు, పుట్టడం దగ్గర నుంచి ఊడిపోవడం వరకు గోవిందనామమే. అటువంటి నామాన్ని ఉద్ధృతనగా అని వదిలేసి ప్రకటనంగా అనకపోతే దోషం అయిపోలేదు. అందుకని గోవింద అన్నారు. అలా అనకపోతే వీళ్ళు చిన్నబుచ్చుకుంటారు ప్రార్థనలు, అదేంటి ఇన్ని ఉన్నాయి కానీ గోవింద అంటే బాగుండేదని. ఆయన రాయలేదని మనమే ఇదంతా చదివేసి గోవింద గోవింద అంట. అప్పుడు శంకరాచార్యుల వారు చిన్నబుచ్చుకోవాలి. అందుకని నేనే చేస్తే గొడవ వదిలిపోతుందని మళ్ళీ దామోదర గుణమందిర సుందర వదన రవింద గోవింద. ఈశ్వరుడి అనుగ్రహం కలగడానికి ప్రధానమైంది ఏదంటే గురువుగారి అనుగ్రహం ఉండాలి. గురువుగారి అనుగ్రహం మీకు ఈశ్వరానుగ్రహాన్ని తెచ్చిపెట్టినప్పుడు మీ ప్రయత్నం చేత మీరు తెచ్చుకోవడం చాలా చాలా కష్టం. గురువుగారి అనుగ్రహం అంగరక్ష. కాబట్టి శంకరాచార్యుల వారు ఎప్పుడెప్పుడు అవకాశం దొరికితే అప్పుడప్పుడు తన గురువు గారిని తలిచేసుకుంటూ ఉంటారు. ఒకసారి ఆయనకి ఏదైనా అసహ్యం వేసింది అనుకోండి, భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే అని గోవిందం అని గోవిందుడు అన్నట్టుగాని తన గురువు గారు గోవింద భగవత్పాదాచార్యుల వారిని తలుచుకుంటూ ఉంటారు. ఇంతమంది ఉద్ధరింపబడడానికి నేను ఈ స్తోత్రం చెప్తున్నాను కదా, మా గురువు గారి పేరు ఇందులో ఉంటే కదా అనుగ్రహం. అందుకని గోవింద భగవత్పాదుల్ని తలుచుకున్నట్టు ఉంటుందని గోవింద కాదు. అసలు ఈ లోకానికి ఎలా బతకాలో జ్ఞానం చెప్పడానికి మొట్టమొదటి జగద్గురువు అనేటటువంటి బిరుదు పొందినవాడెవరు? కృష్ణ పరమాత్మ. కృష్ణం వందే జగద్గురుం భగవద్గీత చెప్పాడు. అసలు లోకానికి భగవద్గీత చెప్పి నాకన్నా ముందు జగద్గురువు అని బిరుదు పొందినటువంటి వాడిని నేను స్మరించకపోతే నేను ఎలా జగద్గురువుని అవుతాను? కాబట్టి నాకు ముందు జగద్గురు స్థానాన్ని పొందినటువంటి కృష్ణుడిని ఇందులో ప్రకటనంగా తలుచుకోవాలి. కాబట్టి ఆ కృష్ణుడు పట్టాభిషేకం పొందిన నామం గోవింద. ఒక్క కారణం కాదు, ఎన్ని కారణాలకి గోవింద పెట్టారో చూడండి ఆయన. కాబట్టి దామోదర గుణమందిర సుందర వదనారవింద గోవింద భవజలది మదన మందర పరమందరమపనయత్వం మే. శంకరులు అంటున్నారు భవజలది మదన మందర అన్నారు. మళ్ళీ ఇక్కడ ఒక వింత ప్రయోగం చేశారు. అసలు శ్రీ మహావిష్ణువు మందర పర్వతం ఎప్పుడూ అవలేదు. ఆయన ఆదికూర్మం అయ్యారంతే. మీరు బాగా గమనించండి, ఆయన మందర పర్వతం అయ్యారా? ఆయన అవలేదు. మందర పర్వతం పాల సముద్రాన్ని చిలుకుతున్నప్పుడు అందులో పెట్టి వాసుకిని తాడుగా చేస్తే వాసుకి అన్న తాడుతో తిప్పుతున్నప్పుడు వదిలేయితే పర్వతం కిందకి వెళ్ళిపోతుంది పాల సముద్రంలోకి. అరే ఈ పర్వతం నిలబడ్డానికి ఆధారం కావాలన్నారు. ఇప్పుడు ఆయన ఆదికూర్మమై మందర పర్వతం కింద చేరారు. వీపు మీద చేరితే ఆయనకి ఎప్పటి నుంచో వీపు మీద కొంచెం దొరదుందిట. అది అప్పుడు తీరింది. ఒక ఆయన తిప్పి పొడిచాడు. చిత్రం ఏంటంటే ఆ మందర పర్వతంగా ఉన్నటువంటి ఆ మందర పర్వతాన్ని ఆదికూర్మంగా ఉన్న విష్ణువు భరించారు, కానీ మందర పర్వతం ఆయన అవలేదు కదండి. కానీ శంకరులు అంటున్నారు భవజలధి మదన మందర, నువ్వే మందరాన్ని అన్నారు. ఇక్కడ ఎలా మందరం, ఇక్కడ ఎలా మందరం? ఆయన మందర పర్వతం ఎలా అయ్యారు అంటే భవజలధి, సంసారం అనేటటువంటి సముద్రాన్ని చీల్చడానికి మీరు ఎవరిని కవ్వంగా తీసుకోవాలి అంటే మందర పర్వతాన్ని కాదుట, పరమేశ్వరుణ్ణి కవ్వంగా తీసుకోవాలి. ఇప్పుడు పరమేశ్వరుడనే కవ్వాన్ని తీసుకుని మీరు చిలుకుదాం అనుకున్నారనుకోండి, ఆ కవ్వం జారిపోతుంది. కవ్వం జారిపోకుండా ఉండాలంటే కవ్వానికి కట్టిన తాడు గట్టిగా కట్టి వదులు కాకుండా తిప్పడం రావాలి. మీరు పట్టుకున్నారో లేదా ఎప్పుడైనా అసలు చల్ల చిలకడం చూస్తే మీకు తెలుస్తుంది. యువతల వైపు మీరు ఇలా లాగి యువతల వైపు ఇలా వదిలేశారనుకోండి, కవ్వం కిందకి వెళ్ళిపోతుంది. ఇలా లాగినప్పుడు ఈ తాడు ఇక్కడ వరకే వెళ్ళాలి, స్టిఫ్గా ఉండాలి కవ్వం. మళ్ళీ ఇది ఇలా అంటున్నప్పుడు ఇది ఇలా వెళ్ళాలి ప్రపోర్షనేట్గా. ఇలా సమానంగా పెడితే కవ్వం జారిపోకుండా కింద తిరుగుతూ ఉంటుంది. ఇలాగా ఈ తాటితో పట్టుకోవడంలో కవ్వం మజ్జిగలో తేలి ఉండి చిలుకుతూ ఉంటుంది, దానికి ఆధారం లేకుండా చిలుకుతుంది. అప్పుడంటే మందర పర్వతానికి ఆదిపూర్వం ఆధారం కావలసి వచ్చింది. ఇప్పుడు ఈ సంసారం అనే సముద్రాన్ని చిలకడానికి ఆధారం అక్కర్లేదు, కవ్వాన్ని గట్టిగా పట్టుకుంటే చాలు. కవ్వం నువ్వు, పట్టుకోవలసినటువంటి తాడు భక్తి. అందుకని కట్టిన తాడుతో మొదలైంది శ్లోకం. దామోదర అది అక్కడ కట్టింది తాడుతో,
ఇక్కడ నువ్వు కట్టాలి. అది గుర్తు చేయడానికి దామోదరతో మొదలు శ్లోకం మొదలుపెట్టి కొనసాగింపు తీసుకొస్తే అలా ఉంటుంది శంకరాచార్యుల వారిది. ఆ బిగి అలా మెయింటైన్ చేస్తారు ఆయన. కాబట్టి ఆ కవ్వాన్ని గట్టిగా పట్టుకో. ఎక్కడైనా చెప్తున్నారా భక్తి అన్న తాడేసి కట్టు అని చెప్తున్నారా? మీరు ధ్యానంలో పట్టుకోవాలి. కాబట్టి భవజలధి మదన మందర పరమేశ్వరుణ్ణి మందర పర్వతంగా కవ్వంగా చేసి భక్తి అనే తాడు కట్టి సంసారం అనేటటువంటి సముద్రాన్ని చిలుకు. అమృతం వస్తుందా? వస్తుంది. కానీ అమృతం కన్నా ముందే వస్తుంది, హలాహలమే వచ్చి తీరుతుంది. అదేగా వచ్చింది. నీకు అంతే వస్తుంది. చాలా మంది ఉపాసనలో ఎక్కడ విసుగు చెందిపోతారంటే, మా మనసు నిలబట్టలేదండి, ఏమిటో మీరు ఇవన్నీ చెప్తున్నారు కానీ ఇవన్నీ మాకు ఎప్పటికి అర్థమవుతాయి, మీరు రేపు వెళ్ళిపోతారు, మేము 3 రోజులకు మర్చిపోతాం అంటుంటారు. కాదు, శంకరాచార్యుల వారు అంటున్నారు, నువ్వు మరిచిపోవడం కాదయ్యా, మొట్టమొదట్లో ఎవరికైనా నిరాశ, నిస్పృహ, కామము, క్రోధము, లోభము, మదము, మాత్సర్యము సంసారంలో ముందు ఇవే వస్తాయి. ఇవి రాకుండా ఎవ్వరూ ఉండరు. ఏ మహాత్ముడి జీవితం మీరు తీసుకోండి, అస్సలు ఏమీ జరగకుండా మహాత్ముడిగా పుట్టి మహాత్ముడైపోయిన వాడు మీకు ఎవ్వరూ కనపడ్డారు. ఎక్కడో అక్కడ కష్టం అన్నది ఉండి తీరుతుంది జీవితంలో. రామకృష్ణ పరమహంస అంతటి వారికి రాచకుండు పుట్టింది కంఠంలో, రమణ మహర్షి అంతటి వారికి సర్కోమా పుట్టింది చేతి మీద. ఏ వ్యక్తి చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామి వారికి కడుపులో పేగులు అంటుకుపోయి కళ్ళు దృష్టి తగ్గిపోయింది. ఏ మహానుభావుడు అంత ధర్మం పాటించారో, ఏ మహానుభావుడు అపర శంకరాచార్యుల వారై దేశమంతటా సనాతన ధర్మ ప్రచారం చేశారో, 96వ సంవత్సరంలో కూడా తాను వాహనం ఎక్కకూడదు సన్యాసి ధర్మమని నడిచేటప్పుడు అంత వృద్ధులైపోయి తాను నడవలేకపోతే ముందు రిక్షా నడుస్తుంటే రిక్షా మీద చెయ్యేసి పట్టుకుని సత్యదండాన్ని ఇలా పట్టుకుని నడిచి వెళ్ళారు తప్ప ఆయన ఎప్పుడూ వాహనం ఎక్కి వెళ్ళలేదు. సన్యాసి అంటే వాహనం ఎక్కకూడదు కాబట్టి ఆయన వాహనం ఎక్కలేదు ఎప్పుడు. అంత ధర్మాన్ని పాటించారు. మీరు ఎప్పుడైనా చూశారో లేదో పరమాచార్య క్యాసెట్ ఒకటి, ఆయన ఒకనకొకప్పుడు రామేశ్వరం వెళ్ళారు. రామేశ్వరం వెళితే సముద్రం మించి వెళ్ళాలి. సముద్రం మించి వెళ్ళడానికి రోడ్ బ్రిడ్జ్ లేదు, రైల్ బ్రిడ్జ్ ఒకటే ఉంది. అప్పుడు బ్రిటిష్ గవర్నమెంట్ టైము. దాని మీద ఇలా అడ్డంగా దొంగలు ఉంటాయి. ఆ దొంగ మించి దొంగ మీద నుంచి దొంగ మీదకి అడుగేసుకుంటూ వెళ్ళాలి. వెడితే విపరీతమైన గాలి, ఆయన సన్నగా ఉంటారు. పైగా ఆ రోజుల్లో లోకోమోటివ్ ఇంజిన్స్, బొగ్గు ఇంజిన్లు, అందుకని దాంట్లో ఉన్నటువంటి నూనె అంతా స్లీపర్ల మీద పడిపోయి ఉంటుంది. కాలు కాని జారిందో సముద్రంలో పడిపోతారు రెండింటి మధ్యలో వచ్చి. పైగా అట్నుంచి రైలు కానీ వెనక నుంచి రైలు కానీ వస్తే తప్పుకునే మార్గం లేదు. కాబట్టి అన్నారు, అయ్యా మీరు ఇక్కడ మాత్రం రైల్లో వెళ్ళిపోండి అవతల వైపు అన్నారు. ఆయన అన్నారు, ఒక్క నాటికి వెళ్ళను, సన్యాసి వాహనం ఎక్కను, ఈ రైల్ బ్రిడ్జ్ మీద నడుస్తానన్నారు. బ్రిటిష్ గవర్నమెంట్ గౌరవించింది ఆయన్ని, రైళ్ళు ఆపేసింది పరమాచార్య వెళ్ళేవారు. మీరు క్యాసెట్ చూశారో లేదో తెల్లబోతారు. మేము కాకినాడలో అయ్యప్ప స్వామి దేవాలయంలో పెద్ద స్క్రీన్ పెట్టి వేసి చూపించాం ధర్మం అంటే ఎలా ఉంటుందో ఆ క్యాసెట్. ఆయన స్లీపర్స్ మీద నడిచి వెడుతుంటే సత్యదండం పట్టుకుని గాలికి విసిరేస్తున్నట్టు సౌండ్ కూడా అందులో, ఎంత శబ్దం, కింద నుంచి సముద్ర తరంగాలు అలా లేస్తున్నాయి. ఇలా చూస్తే కళ్ళు తిరిగిపోతాయి. అంత గాలిలో సత్యదండాన్ని అలా పట్టుకుని దొంగలు దాటుకుంటూ అలాగే ఆయన రామేశ్వరం వెళ్ళి రామేశ్వరం నుంచి వచ్చారు తప్ప ఆయన మాత్రం వాహనం ఎక్కలేదు. అంతటి ధర్మాత్ముడైన ప్రేగులు అంటుకుపోయాయి ఎప్పుడూ వేళపట్టున ఏమీ తినకపోవడం వల్ల. ఖేదపడకపోవడం అనేటటువంటిది శరీరానికి ఉండకుండా ఉండదు. ఎంతటి మహాత్ముడైనా జీవితంలో ఎక్కడో అక్కడ కష్టపడ్డమో, అరిషడ్వర్గముల చేత కాటు వేయబడ్డమో, బాధపడ్డమో ఉండి తీరుతుంది. అంత మహానుభావుడు తులసీదాస్ గారు విపరీతమైనటువంటి వర్షం హోరున కురుస్తుంటే పాదుషా ముందు పురాణం సరిగ్గా చెప్పలేకపోతే, కొత్తగా పెళ్ళయింది నీ భార్య మీద నీ మనసు నిలబడింది వెళ్ళిపోమన్నాడు. ఇంటికి వస్తే భార్య పుట్టింటికి వెళ్ళిందన్నారు తండ్రి గారికి ఒంట్లో బాగోలేక. కామాన్ని అణుచుకోలేక అంత ఘోరమైన తుఫాన్లో అరణ్యం వెంట కటిక చీకట్లో క్రూర మృగాలుంటాయని కూడా చూడకుండా అత్తవారింటికి వెళ్ళాడు.
తలుపులు వేసేసి ఉన్నాయి, హోర్న గాలి, మేడ మీద గదిలో భార్య ఉంది. తలుపు కొడితే సిగ్గుపడవలసి ఉంటుంది, ఇంత వానలో ఎందుకు వచ్చావు మీ ఆవిడ కోసమా అంటారని పైనుంచి తాడు ఒకటి కనపడితే జారిపోతున్నటువంటి ఆ తాడిని జాగ్రత్తగా గోళ్లతో నొక్కి పట్టుకుని పైకెక్కారు. పైకెక్కి తలుపు కొడితే భార్య తలుపు తీసింది. ఒంటి నిండా నెత్తురు. ఏమిటా నెత్తురు అంది. ఏమో నాకు తెలియదే అన్నారు. ఎలా వచ్చారు పైకి అంది. అదేదో తాడు కనపడింది, గోడెక్కానన్నారు. చూస్తే అది పెద్ద చుట్ట చుట్టుకున్నటువంటి ఒక త్రాచుపం, దాన్ని గోళ్లతో గిల్లుతూ పైకెక్కేశారు. దాని నెత్తురు మీద పడిపోయింది. ఆవిడంది, ఇప్పటి వరకు మీకు నేను తెలియను, ఒక్క 10 రోజుల క్రితం పెళ్ళయింది. ఎవరో తెలియనటువంటి నా యందు ఇంత మోహంతో ఇంత రాత్రివేళ అంత అరణ్యంలో ఇంత తుఫాన్లో త్రాచుపాముని పట్టుకుని పైకెక్కి నా దగ్గరికి వచ్చారే, ఇందులో కోటో వంతు మీ దృష్టి ఈశ్వరుడి మీద ఉంటే మీరేమవును అంతే. వెంటనే మెట్లు దిగి కిందకొచ్చి కాశీ వెళ్ళిపోయారు. ఆయన మహానుభావుడై తులసీదాస్ గారు రామాయణ రచన చేస్తే ఆయనకి శ్రీరామ దర్శనం అయింది. హనుమ కూర్చునేవారు పక్కన ఇప్పుడు రామాయణ. అందుకే కదా తులసీ ఘాట్ వచ్చింది కాశీలో. ఒక మనిషి జీవితంలో చాలా గొప్పవాడైనప్పుడు ఆయన గొప్పవాడైపోయాడని మీరు అనుకోకూడదు. ఆయన గొప్పవాడు అవడానికి ముందు ఆయనకి కూడా చాలా కష్టాలుంటాయి. ఆయన కూడా హాలాహలాన్ని అనుభవించిన వాడే, ఆయన కూడా కామక్రోధముల చేత బాధపడ్డవాడే. కానీ ఎదురొడ్డి పోరాడి గెలిచాడు. గెలిచి చిట్ట చివరికి అమృతాన్ని పొందాడు. హాలాహలం రాని అమృతం రాదు. కానీ హాలాహలాన్ని మీరు దాటి అమృతాన్ని పొందాలంటే ఏదో కష్టం వచ్చిందని ఈశ్వరుడు వదలకూడదు. భక్తి అన్న తాడు గట్టిగా కట్టి ఈశ్వరుడన్న మందరాన్ని సముద్రంలోకి దింపి హాలాహలం వచ్చినా వాడు మింగుతాడని నువ్వు నిలబడితే చివరికి నువ్వు అమృతాన్ని పొందుతావు. ఇది శంకరాచార్యుల వారి తీర్పు. కాబట్టి భవజలది మదన మందర పరమందరమపనయతం మే 6వ శ్లోకంతో నిజానికి షట్పది అయిపోయింది. ఎందుకంటే 6 కదా, షట్ అంటే 6, 10 అంటే పదములు, పదములు అంటే శ్లోకం. ఒక్కొక్క శ్లోకం ఒక్కొక్క పదంగా తీసుకున్నప్పుడు 6 పదములు లేదు, అది 9, 6 కాళ్ళు. కాబట్టి 6 శ్లోకాలతో షట్పది పూర్తవ్వాలి. పూర్తవ్వాలంటే ఆయన గొప్పతనం ఏమిటో తెలుసా అండి? పూర్ణత్వాన్ని పొందేస్తేనే పూర్తయినట్టు కదండి. శ్లోకం కాదు పూర్తవ్వలసింది, మీరు ఈశ్వరుడిని మీకు తెలియడం, ఆత్మజ్ఞానాన్ని పొందడం. పూర్ణం అంటే ఏంటి? ఎక్కడ మొదలెట్టారో అక్కడికి తిరిగి వస్తే పూర్ణం. ఇలా వెళ్ళి ఇలా వచ్చి 0 పెట్టాలంటే మళ్ళీ ఎక్కడ మొదలెట్టారో అక్కడికి వచ్చేస్తే కదా పూర్ణం. శ్లోకం దేంతో ప్రారంభమైందో దాంతో పూర్తి చేసేశారు. అవినయం అపనయ అని కదా మొదలెట్టారు. అపనయత్వం మే అంటూ పూర్తి చేశారు, అంటే పూర్ణం చేసేశారు. ఇది శంకరుల యొక్క ప్రతిభ రచనలో. కాబట్టి ఆయన అంటున్నారు, భవజలది మదన మందర, ఈశ్వర నిన్ను నేను మందర పర్వతంగా చేసుకుని సంసారం అన్న సముద్రాన్ని చిలుకుతాను, అమృతాన్ని పొందుతాను. నీవు నాకు దీని కొరకు చెయ్యవలసిన ఉపకారం ఏమిటో తెలుసా? భవజలది మదన మందర, పరమం ప్లస్ ధర అని తీసుకోవాలి. దాన్ని ఒత్తేసి పరమంధర అని చదవకూడదు. పరమందర, పరమం ప్లస్ ధర. ధర అంటే సంస్కృతంలో భయం, భీతి. భయానికి ధర అంటారు. పరమం అంటే చాలా బాధతో కూడినటువంటి భయం. చాలా భయంతో ఉన్నారనుకోండి, ఎప్పుడూ భయం. ఎప్పుడూ భయం దేనివల్ల? పిచ్చి ప్రేమ ఎక్కువైపోవడం వల్ల. మీతో నేను చెప్పాను, పిల్లాడు 8 గంటలకి ట్యూషన్ నుంచి రావాలి, 9 అయింది రాలేదు. ఆ రోడ్డు మధ్యలో గొయ్యి తీశారు, వీడు చూసుకోకుండా ఫ్రెండ్స్తో మాట్లాడుతూ వస్తాడు. వాడు సైకిల్ గబుక్కుని గోతులో పడిపోయి ఏం అవ్వలేదు కదా అంటుందమ్మ. ఏం అవ్వలేదు కదా. వాడు పడిపోయి కాళ్ళు చేతులు విరిగిపోయేమో అంత నోటితో ఆ మాట అందో, ఏం అవ్వలేదు కదా అంటుంది తప్ప ఇంకో అరగంట లెక్కలు చెప్పారేమో అందం. ఎందుకందో తెలుసా అండి? ఎక్కడ పిచ్చి ప్రేమ ఉన్నదో అక్కడ శంక ఉంటుంది భద్రత గురించి. ఎక్కడ చాలా ప్రేమ ఉంటుందో అక్కడే ప్రేమ పెరిగిన కొద్దీ బెంగ పెరుగుతుంది. బెంగకే భయం అని పేరు. ఈ భయం మీరు పెట్టుకుని రక్షించగలరా? మీరు ఆలోచించండి, కొంచెం జాగ్రత్తగా ఆలోచించండి. అంత తేలికేం కాదు వద్దని చెప్పడం. నేను నా భార్య గురించి బెంగ పెట్టుకుని నా భార్యను నేను రక్షించగలనా? నేను హైదరాబాద్ వచ్చి కాకినాడలో ఇది ఎలా ఉందో ఏమిటో ఎలా ఉందో ఏమిటో అని బెంగెట్టుకుంటే నేను ఏమైనా కాపాడగలనా? ప్రైవేటుకి వెళ్ళిన పిల్లాన్ని నేను రక్షించగలనా?
హైదరాబాద్లో ఉన్న కొడుకుని కాకినాడలో ఉండి నేను కాపాడుకోగలనా? నాకు భయం లేని స్థితి కలగాలంటే, వాడు భద్రంగా నేను భద్రంగా ఉండాలంటే, నాకు పిరికితనం లేని స్థితి కలగాలంటే వాడి అనుగ్రహం వల్ల అందరం బాగుండాలి. కాబట్టి పరమందర, బాధతో కూడిన ఈ భయాన్ని అపనయ, తీసేసేయి. తం, నువ్వు, మే, నా కొరకు. ఇది ఎందుకు తీసేయాలి అంటే, శంకరులు దేంతో మొదలెట్టారో దానికి వ్యతిరేక కోణంతో పూర్తి చేశారు. మొదట దేంతో మొదలెట్టారు? అవినయం అపనయ. నాకు అవినయాన్ని తీసేయమన్నారు. అవినయం మీకు ఉంది అంటే అవినయానికి మారు పేరు ఏమిటి? అహంకారం కదండి. అహంకారం ఉన్నవాడు ఈశ్వరుడి పాదాలు పట్టుకోలేడు. పిచ్చి భయం ఉన్నవాడు ఈశ్వరుడిని పట్టుకోలేడు. మీ భయం ఎప్పుడూ దేని మీద ఉండిపోతుంది అనుకోండి, మీరు త్రికరణ శుద్ధిగా భగవత్పాదములు పట్టుకోలేరు. ఎందుకో తెలుసా అండి? ఎప్పుడూ ఆ భయంతోనే ఉంటారు. కాబట్టి చిత్తశుద్ధితో ఈశ్వరుణ్ణి పట్టుకోలేరు. కాబట్టి పిరికి గుండె ఈశ్వరుణ్ణి పట్టలేదు, అహంకారం ఉన్నటువంటి గుండె ఈశ్వరుణ్ణి పట్టలేదు. అహంకారం తీయమని మొదట అడిగి పిరికితనం లేకుండా ఉంచమని చివరి అడిగారు. ఈ రెండింటి మధ్యలోకే ఉపాసన వస్తుంది. ఈ రెండింటి మధ్యలో అసలు ఈ రెండు, ఒకటి ఉన్నా ఒకటి లేకపోయినా ఉపాసన లేదు. అందుకని ఇక్కడ పరమందరమపనయతం మే, ఇక్కడ భయాన్ని తీయమన్నారు, అక్కడ అవినయాన్ని తీయమన్నారు. ఇది శంకరాచార్యుల వారి యొక్క ప్రజ్ఞ అంటే. కాబట్టి ఈ ఒక్క శ్లోకంలో ఎంత ఉపాసన రహస్యాన్ని ఆయన దాచి మాట్లాడుతున్నారో చూడండి. కేవలం నామాలు వేశారా? లోపల చాలా చాలా నిగూఢమైనటువంటి విషయాల్ని పెట్టి ఆయన మనకి బోధ చేసి పిలుస్తున్నారా? కొత్త విషయాన్ని ప్రచోదనం చేసి నీలో కూడా ఈ మార్పు ఉండాలి అని ఆయన ప్రబోధం చేస్తున్నారా మనకి? దామోదర గుణమందిర సుందర వదనారవింద గోవింద భవజలధి మదన మందర పరమందరమపనయతం మే. ఒక్కొక్క శ్లోకం ఒక్కొక్క వజ్రం మిమ్మల్ని ఒక్కొక్క మెట్టు పైకెక్కించేస్తుంది. ఫలశ్రుతి శ్లోకం అంటారు. ఏదైనా చాలా గొప్ప విషయాన్ని ప్రతిపాదన చేస్తే దీనికి ఇది ఫలితము అని చెప్పాలి. ఫలశ్రుతిగా శంకరాచార్యుల వారు ఇది ఫలశ్రుతి అని చెప్పరు. అంటే ఇదేదో 20 మాటలు జరిగితే ఇది వస్తుంది, 3 మాటలు జరిగితే ఇది వస్తుంది, 9 మాటలు జరిగితే ఇది వస్తుంది కాదు. ఇన్ని మాటలు జరిగితే వచ్చేది కాదు. దీనిలో అర్థం తెలిసి నువ్వు అర్చిస్తే వచ్చేది. అసలు నీకు బాగా అర్థం అవ్వడానికి ముందు చదవడం మొదలెట్టాలి. ఇది చదవకపోతే అసలు మనుష్య జన్మ యొక్క ప్రయోజనమే లేదు కదండి. అసలు మనుష్య జన్మ ఎత్తి షట్పది రాదు అంటే అసలు ఆ జన్మ ప్రయోజనమే ప్రశ్నార్థకం. కాబట్టి ఇప్పుడు శంకరాచార్యులు వారు చివరంటున్నారు, నారాయణ కరుణామయ. నారాయణ అంటే నారహ ఆయనం, సమస్త జీవులయందు తానే ఉండి ఆయనమై ఆధారమై ఉన్నవాడు. యథార్థమునకు ఆయనే తానై ఉన్నవాడు. తత్వం తత్వం అసి అయి ఉన్నవాడు. మీకు బాగా అర్థం అవ్వాలంటే, నేను తులం బంగారం ఇచ్చి ఉంగరం చేయించాను. బంగారపు ఉంగరం తయారవుతుందా, రాగి ఉంగరం తయారవుతుందా? బంగారపు ఉంగరమే తయారవుతుంది. నేను బంగారం ఇచ్చి ఉంగరం చేస్తే బంగారు ఉంగరం వస్తుంది, రాగి ఇచ్చి పాత్ర చేస్తే రాగి పాత్ర వస్తుంది. నారాయణ అంటే నారములకు ఆయనమైన వాడా, సమస్త జీవుల యందు నీవే ఉండి నడిపిస్తున్నవాడా. ఆయనే ఉండి ఆయనే నడిపించినప్పుడు నువ్వు ఆయనే అయ్యి ఉంటావు కదండి. రైల్లో అప్పర్ బెర్త్లో పడుకున్నా, మిడిల్ బెర్త్లో పడుకున్నా, లోయర్ బెర్త్లో పడుకున్నది మాత్రం ఆ రైల్లోనే తిరుపతి వెళ్తావు నువ్వు. అంతేగాని అప్పర్ బెర్త్లో పడుకున్న వాడు అస్తమానం ఏమంటే తిరుపతి వెళ్తుందా, మీరు గబుక్కుని ఒకవేళ మీరు తిరుపతి నేనేమో కాకినాడ వెళ్ళిపోను కదా అని అడగకూడదు. అలాగే వెళుతుంది కదా. ఇంకా మరీ అతి తెలివితేటలు ఉంటే మనం చెప్పలేం. ఏదో వెనకటికి మా స్నేహితుడు మాట చెప్తుండేవాడు, విశాఖపట్నంలో హౌరా వెళ్లే మెయిలు, చెన్నై వెళ్లే మెయిలు కూడా ఓసారి వస్తూ ఉంటాయి. అది అటుపోతుంది, ఇది ఇటుపోతుంది. హౌరా మెయిల్ 1వ నెంబర్ ప్లాట్ఫామ్ మీదకి వచ్చింది, ఒక ఆయన లోపలికి వెళ్ళి భోజనం చేస్తున్నాడు, అది వెళ్ళిపోయింది. చెన్నై వెళ్ళే మెయిల్ వచ్చింది. అయితే మాత్రం అందులోనూ S1, S2, S3, S4గా ఉంటాయి. ఆయన మళ్ళీ భోజనం చేసి వచ్చి బ్రేవ్ మంది ఎంచి S4 వెతుక్కుని అప్పర్ బెర్త్కి పడుకున్నాడు. ఆ కింద కూర్చున్న వాళ్ళు మారిపోయారు, ఇంతకు ముందు ఉన్న వాళ్ళు లేరు. ఏంట్రా ఇంతకు ముందు చాలా మంది ఉండేవాళ్ళు కదా మనతో పాటు చెన్నై వచ్చేవాళ్ళు, వాళ్ళు ఎవరు లేరేమిటని ఆయన అన్నాడు. కాబట్టి మీరు ఎక్కడికి వెళ్తున్నారు అన్నాడు. వాళ్ళు అన్నారు హౌరా వెళ్తున్నాం అన్నారు. హౌరా మెయిల్ వచ్చేసింది కదా, మేము హౌరా వెళ్తున్నాం అన్నారు. ఆయన అన్నాడు ఇప్పుడైనా దూకేయాలి పైనుంచి. ఆయన అన్నాడు ఎంత అభివృద్ధి చెందాయండి రైల్వేస్,
అండర్ బెర్త్ ఈజ్ గోయింగ్ టు హౌరా అండ్ అప్పర్ బెర్త్ ఈజ్ గోయింగ్ టు చెన్నై. ఇప్పుడు ఎవరు రక్షిస్తాడు అని? అప్పుడు కూడా అంత మౌఢ్యం. నారాయణ కరుణామయ, ఇది శంకరాచార్యులు. మేము ఎంత అయోమయంలో ఉన్నామంటే, ఈశ్వరా లోపల నువ్వు నడిపిస్తున్నావు, నేనే నడుస్తున్నానని నేను అంటున్నాను. ఇంతకన్నా అన్యాయం ఏంటి? నీ ఊపిరి నువ్వు తీసుకోవడమే నిజమైతే ఊపిరి ఆగిపోయిన వాళ్ళందరూ వాళ్ళు ఆపుకున్నారా? వాళ్ళు ఆపుకోలేదుగా, వాళ్ళ ఊపిరి ఆగిపోయింది. వాళ్ళకి వెంటిలేటర్లు పెట్టినా ఎందుకు ఆగిపోయింది? ఎవడి ఊపిరి వాడు తీసుకుంటే ఎవడు చచ్చిపోడు. అంటే ఊపిరి తీసేవాడు ఊపిరి ఆపేవాడు వాడున్నాడు. భవతి అని సంస్కృతంలో మాట. భవతి అంటే ఉన్నాడు, ఉన్నాడు అంటే ఊపిరి మీదే ఆధారం. ఊపిరి నువ్వు తీస్తే నువ్వు చిరంజీవి, ఊపిరిని తీసేవాడు వేరొకడున్నాడు కాబట్టే నీ సంకల్పంతో సంబంధం లేకుండా నీ శరీరం పడిపోతావు. ఇది నారాయణ, ఆయన నడిపిస్తున్నవాడు. బంగారంతో చేసిన ఉంగరంలో బంగారమే ఉంటే నారాయణ అంతటా ఉంటే అన్ని నారములకు ఆయన అయితే ఉన్నది నారాయణయే. కానీ నేనేమంటున్నాను? నేనున్నానంటున్నాను. ఇది నా అజ్ఞానం. అప్పర్ బెర్త్ చెన్నై, లోయర్ బెర్త్ హౌరా పెడుతోందంటే. కానీ నువ్వేమంటున్నావు? అలా మీతో ఎవరైనా అన్నారనుకోండి, మీదైన వస్తువు వాళ్ళకి ఇచ్చారనుకోండి, సాధారణంగా బ్యాంకుకి రైల్వే స్టేషన్కి వెళితే వెంటనే పెన్ను అడుగుతారు కదా. మీరు పెన్ను ఇచ్చారనుకోండి, అలా నించున్నారనుకోండి, ఆయన మళ్ళీ ఏం చేస్తారంటే రాసుకుని జేబులో వేసుకుంటారు. పెట్టుకుంటే మీరు అందుకే క్యాప్ మీ దగ్గర ఉంచుకుని పెన్ను ఇవ్వాలి. ఎప్పుడు పెన్ను ఇచ్చేయకూడదు, మీరు మర్చిపోతారు. అందుకని అప్పుడు మీరు మాస్టర్ పెన్ అండి అన్నారనుకోండి, మీరు ఇచ్చారా అన్నారు అనుకోండి, మీకు ఎలా ఉంటుంది? ఇదేంటో ఇప్పుడే కదా ఇచ్చాను, విచిత్రాలు కానీ మీరు ఇచ్చారా అంటారేంటి అనుకోరు? మీరు ఇంత కృతజ్ఞత అనుకోరు? ఏమిటండో ఇప్పుడు పుచ్చుకున్నారు, ఇప్పుడు మీరు ఇచ్చారా అంటున్నారు, మీ పెన్నులాగా అంటాను కోపం వస్తే కదా. వాడు లోపలుండి అన్నీ నిర్వహిస్తుంటే నేనే అన్నీ చేసుకుంటున్నానని అన్నా కూడా మిమ్మల్ని ఏమనుకుంటా, వాడు లోపల ఊపిరి తీసుకురానంటే కరుణామయుడు గారు వాడు. నారాయణ కరుణామయ, ఇది శంకరాచార్యులు వారు. ఆయన మాటలు అంటే ఏదో అన్నానని అనరు, ఆ పక్కనే అన్నారంటే దానికి అర్థం ఉంటుంది. దానివల్ల మీ మనసు రంజిల్లుతుంది చదువుతున్నప్పుడు. అబ్బా నిజం కదా ఈశ్వర, నేను ఏదో పూర్తి చేసేయాలి కాబట్టి అలా చెప్పేస్తున్నాను, కానీ సౌలభ్యంగా అసలు మీరు బాగా లోపల విచారణ చేసి చూస్తుంటే అమృతం వస్తుంటుంది ఆ శ్లోకాల్లోంచి. కాబట్టి నారాయణ కరుణామయ శరణంకరవాణి తావకౌచరణౌ. ఈశ్వర ఇన్ని దోషములు చేస్తున్నాను, కారణం ఏంటి? నేను నాకు విరోధులై నా స్వరూపం నేను తెలియకుండా అడ్డుపడుతున్నటువంటి కామక్రోధ లోభ మద మోహమాత్సర్యములు నాకు పనికిరానివి అని నేను తెలుసుకోలేకపోతున్నాను. వాటిని నేను గెలవలేకపోతున్నాను. నేను గెలవలేకపోతున్నానని ఒప్పుకుంటున్నాను కాబట్టి నీ పాదాలు పట్టుకుంటున్నాను. ఇప్పుడు నువ్వు నన్ను గెలిపించు. నేను గెలిచి నిన్ను చేరను, నువ్వు గెలిపించి నన్ను చేర్చుకో. ఎంత చిత్రమైన మాటలు చూసారా? శ్రీశైలేషు భజింతునో యభవ కాంచీనాథు సేవింతునో కాశీవల్లభు కల్వబోధునో నా శీలంబణువైన మేరుమణుచున్ రక్షింపవే నీ కృపా శ్రీ శృంగార విలాసహాసముల చే శ్రీకాళహస్తీశ్వర అంటాడు ధూర్జటి. నేనేం చేయలేదు, కానీ చేసింది ఎక్కడో ఏదో ఉంది. ఏమీ చేయలేదని చెప్పి నీ శ్లోకం ఉందిగా, ఈ పద్యం ఉందిగా. అయ్యో ఎంత నిజాయితీగా చెప్పావో, ఎంత నిజాయితీగా చెప్పావో అని తండ్రే లెక్కల మేస్టారు, కొడుకే స్టూడెంట్ అనుకోండి. ఇదేమిట్రా ఇలా చేసావు ఈ లెక్క అని రబ్బర్ పెట్టి చెరిపేసి కొడుకుని దగ్గర కూర్చోబెట్టి చేయించేసి మార్కులు వేయించేసినట్టు నువ్వు ఏం చేస్తావో తెలుసా? ఈశ్వర నన్ను పైకెత్తే నిన్ను అడిగేవాడెవరు? నీ కృపా శ్రీ శృంగార విలాసహాసములచే శ్రీకాళహస్తీశ్వర, నీ కృపతో నన్ను పైకెత్తేవయా. నువ్వు ఎత్తేస్తే ఎందుకు ఎత్తావని నిన్ను ఎవడన్నా అడుగుతాడా? నువ్వు ఎత్తనని భీష్మించి కూర్చుంటే నేనేం చేయను? నేను పనికి మాలిన వాడిని అని చెప్తున్నాను. ఇంటి అదొక్కటే నా అర్హత, ఇంకేం చేస్తారండి? ఈ పైన ఉన్నవన్నీ నేను సంపాదించుకోలేనంటావా? కనీసం ఈ మాట చెప్పు నిజాయితీగా. నారాయణ కరుణామయ, ఎందుకెత్తాను నన్ను? నువ్వు కరుణామయుడివి కాబట్టి నీకు దయ ఉంది, నా దగ్గర పనికి మాలినతనం ఉంది. నీ దయకి మంచి అవకాశం ఏమిటంటే నన్ను ఎత్తడం. ఎంత దబాయింపో చూడండి, ఎంత చిత్రంగా అడుగుతారో చూడండి శంకరాచార్యులు వారు. అందుకని నారాయణ కరుణామయ శరవాణి శరణంకరవాణి తావకౌచరణౌ. నీ పాదాలు గట్టిగా పట్టుకుంటున్నాను. ఎందుకో తెలుసా? ఒక ఆయన నూతిలో పడిపోయాడండి. ఆయనకి పైకి రావడం తెలియదు, నాచు పట్టేసింది గోడ.
ఇప్పుడు పైనున్నవాడు తాడేయాలి. తాడేస్తే ఈయన ఏం చేస్తాడు? కనీసం కాళ్ళు ఆ ఇటకల్లో వేసి తాడట్టుకుని పైకెక్కరా అంటే చాలాసేపటి నుంచి నీళ్లలో ఉండిపోయిన ఒళ్ళు ఉడికిపోతున్నాయి, కాళ్ళు ఉడికిపోతున్నాయి, ఇటకల్లో కాళ్ళు ఎట్లా పోతున్నానంటే నాతో జారి మళ్ళీ పడిపోతున్నాను అన్నాడు. ఇప్పుడు పైన ఉన్నవాడు ఏం చేయాలి? తాళ్ళు లాగాలి వాడు, అంతే కదా. వాడు ఆ తాడు భుజాన్ని వేసుకుని వెనక్కి తిరిగి నడుచుకుంటూ వెళ్ళాలి. వాడు ఆ తాళ్ళు లాగితే వీడు పైకి వస్తాడు. ఆయన ఎందుకు లాగడం? ఆయన ఈడిచికెళ్ళాడు, వీడి బరువు అంతా. అంటే నేను ఎక్కలేను కాబట్టి నా బరువే, నా ఒంటి బరువే నాకు అడ్డం, నేను ఎక్కలేను, నువ్వు లాగు అంటే లాగుతున్నాడా లేదా రక్షించడానికి? అలా కరుణతో వాడే లాగుతున్నాడు కదా. నేను చెప్తున్నాను, నా కామక్రోధ లోభ మద మోహమాత్సర్యములను అంత నేను గెలవలేను కాబట్టి ఈశ్వర చిత్తశుద్ధితో చెప్తున్నాను, నీ కాళ్ళు ఎత్తుకుంటున్నాను, నువ్వే కాపాడు, దీనికి శరణాగతని పేరు. ఇప్పుడు ఆయన ఏం చేయాలి? పైకెత్తి తీరవలసిందే శరణాగతి చేస్తే. ఎందుకు ఎత్తాలి? కరుణామయ, దయ ఉన్నవాడివి కాబట్టి. దయలేని వాడిని ఎందుకు అడుగుతారు? దయలేనివాడు అనుకోండి అలా వచ్చి చూసి బాబడ్డావోయ్ అని వెళ్ళిపోతాడు కదా. ఏమండి బాబు తాడో ఏదో వేయండి పైకి లాగండి అని మీరు అన్నా ఉండవా బాబు సినిమా టైం అయిపోతుందని వెళ్ళిపోతాడు. కరుణ ఉన్నవాడైతే వాడికి నిజంగా ఏదైనా పని ఉన్నా ఉండవా చచ్చిపోతావు, అందులో ఉండిపోతాను, పని తర్వాత చూసుకుంటానని మీకోసం తాడెట్టుకొచ్చి వేసిలో అవుతాడు. దయ ఉంటే మిమ్మల్ని ఇలా అవుతాడు నూతిలో పడ్డవాడిని. ఇప్పుడు లాగకపోతే ఆయన అరెస్ట్ చేస్తారేంటి? ఆబ్లిగేషనే కానీ డ్యూటీ ఏం కాదు అది. నూతిలో పడ్డవాడిని లాగి తీరవలను అని అన్న శాసనం ఉందా? ఏం లేదు. ఎందుకు లాగుతారంటే దయతో లాగుతాడంతే. అలా దయతో లాగారని ప్రమోషన్ ఏమైనా ఇస్తారేంటి? అయితే క్యాష్ అవార్డు ఇస్తారా? ఏమి ఇవ్వరు. దయతో లాగుతారంతే. తీరా లాగిన తర్వాత పైకి వచ్చేసి థ్యాంక్స్ కూడా చెప్పకుండాను అంతసేపు లాగారేంటండి బాబు అని మీరు వెళ్ళిపోయినా వాడు ఊరుకోవాలంటే కదా. అదో అహంకారం. మళ్ళీ అలా అన్నా మీరు తోసేస్తారా మళ్ళీ నూతులోకి? తోసేసేవారైతే లాగనే లాగరు కదా. ఇది కరుణామయ, నువ్వంత దయగలిగిన వాడివి. నేను నారాయణ, నాకు ఆ బుద్ధి ఉంటే ఈ పైన చెప్పిన శ్లోకాలు ఇంతకు ముందే చెప్పేవాడిని. 50 ఏళ్ళు వచ్చేదాకా చెప్పకుండా ఎందుకుంటాను? కాబట్టి ఈశ్వర నారాయణ కరుణామయ శరణంకరవాణి తావకౌ చరణౌ, నీ పాదములు బాగా పట్టుకున్నాను, ఒక్కటి అనుగ్రహించు నాకు మాత్రం. ఇతి షట్పదీ మదీయే వదన సరోజే సదా వసతు. ఆశ్చర్యం ఏమిటో తెలుసా అండి? ఇతి షట్పదీ, దాంట్లో ఉన్నవి 6 పదాలు. మీరు చూడండి. ఇతి షట్పదీ మదీయే వదన సరోజే సదా వసతు, 6 పదములు ఉన్నది షట్పది. ఇది కనీసం నా నోట్లో ఉండేట్టు చెయ్యి. ఏది పైన చెప్పింది అది కూడా అనకపోతే ఎంత దారుణం అండి. ఈశ్వరుణ్ణి కాదని బతికేసి చాలా బాగా బతికేస్తున్నాను అనుకోవడం. కాబట్టి ఇది షట్పది, ఇది షట్పది పైన చెప్పింది. మదియే నా యొక్క, వదన సరోజే నా ముఖమనేటటువంటి తామర పువ్వులో. మీరు వెంటనే ఓ మాట అంటారేమండి, అవినయమపనయ విష్ణు అని కదా మొదలు, నాకు వినయం ఇయ్యి అని కదా మొదలు. చిట్ట చివరికి వెళ్ళి నా ముఖం తామర పువ్వు అంటే మళ్ళీ అదో వెర్రి కాదు? అంటే అదే మదీయే వదన సరోజే ఏమిటి అంటే, మీ వదనము సరోజము కాకపోతే షట్పది రాదు. తుమ్మిద వారాలంటే మీరు సరోజం అయి ఉండాలి. ఇప్పుడు ఆ సరోజంలో ఉండవలసినటువంటి తేనె భక్తి అన్న మకరందం. అరే నిజమే కదా, మనం ఇలాగే కదా బతికేస్తున్నాం. ఇప్పటికైనా జీవితంలో ఈ పైన ఉన్న స్తోత్రం నోటికి రాకపోతే ఎప్పుడు ఈ అట్ట పట్టుకునే చదివితే నా అంత కృతజ్ఞుడు లేడు ఇంకా. ఇది నా నోట్లో ఉండాలి. మదీయే వదన సరోజే. సంస్కృతంలో వదనము అంటే నోరు, ముఖము కూడా. సంస్కృతంలో ముఖానికి నోటికి వేరువేరు మాటలు లేవు. కాబట్టి వదన సరోజే అంటే వదనం అంటే నోరు కూడా. నోరనేటటువంటి తామర పువ్వులో ఈ షట్పది అనేటటువంటి పై స్తోత్రము ఎప్పుడూ ఉండుగాక. అంటే అట్ట పక్కన ఉండక్కర్లేదు, ఎప్పుడు నా నోట్లో ఏముండాలి? అవినయం అపనయ విష్ణు దమయ మనః శమయ విషయ మృగతృష్ణాం భూతదయాం విస్తారయతారయ సంసారసాగరతః. ఇది ఎప్పుడూ తిరుగుతూనే ఉండాలి, ఎప్పుడూ నేను తలుచుకుంటూ ఉండాలి.
ఎప్పుడూ నా మనస్సు, నా ముఖమనేటటువంటి నోరనేటటువంటి తామర పువ్వులో పైన చెప్పిన షట్పది ఆ తామర పువ్వు అయ్యుంటే అందులో తేనుంటుంది, తేనుంటే తప్పకుండా భృంగం ఉంటుంది. భృంగం అంటే 6 కాళ్ళది షట్పది. ఇది సరోజమైతేనే షట్పది వస్తుంది. సరోజం అవడం అంటే ఏమిటో తెలుసా అండి? బురదలో పుట్టి సూర్యకిరణానికి విచ్చుకునేదై ఉండాలి. దానికి పద్మమని పేరు కదా. సంసారం అనే బురదలో, తప్పులనే బురదలో, చెయ్యరానివి చెయ్యడం అన్న బురదలోనే ఉన్నాను. ఇప్పటికైనా నా మనసు సూర్యుని వంటి నీ యొక్క కిరణ స్పర్శకి, నీ తేజస్సు పైన వ్యాఖ్యానాన్ని వినడం వల్ల, నా మనసు మీద పడడం వల్ల నా నోరన్న తామర పువ్వు పిచ్చి మాటలు మాని ఇప్పుడు తామర పువ్వుగా విచ్చుకోవాలి. ఇన్నాళ్ల బురదలోనే, ఈ బురదలో ఉండి, సంసారంలో ఉండే ఇప్పుడు అది విచ్చుకుంటే, తెరుచుకుంటే తామర పువ్వు తెరిస్తే భృంగము రావాలి, షట్పది రావాలంటే నా నోరు తెరిస్తే ఈ స్తోత్రమే పలకాలి. ఎప్పుడు ఈ స్తోత్రం నా వదన సరోజంలో పలకబడుతూ ఉండాలి. ఇది నన్ను అనుగ్రహించు అంటే కనీసంలో కనీసం పైన 6 శ్లోకాలలో చెప్పినటువంటి మెట్లు ఎక్కడం చేత కాకపోయినా శంకరాచార్యుల వారు చిట్ట చివరికి దయతలచి ఇచ్చేస్తున్నటువంటి అవకాశం ఏమిటంటే శరణాగతి. కనీసంలో కనీసం ఏమనాలి? నారాయణ కరుణామయ శరణం కరవాణి తావకౌ చరణౌ అనైనా అనగలగాలి. ఇది షట్పదీ మదీయే వదన సరోజే సదా వసతు. ఈ షట్పదీ నా నోటి యందు ఎప్పుడూ ఉండుగాక అని ఒక అద్భుతమైనటువంటి రీతిలో పైన పూర్ణత్వాన్ని తీసుకొచ్చి ఫలశ్రుతిగా మీకు ఫలితం వస్తుందని చెప్పడం కాదు, అసలు ఫలితం అంటూ ఉంటే మనిషిగా పుట్టిన వాడి నోట్లో ఈ స్తోత్రం ఉండడమే. ఇది లేకపోతే నీది వదన సరోజం కాదు, నీకు ఈశ్వర కిరణములు పడలేదు, నీ నోటిలో ఎప్పుడూ భృంగము లేదు, అంటే పలకవలసిన షట్పది లేదు, నీ వదనము సరోజము కాలేదు, అందులో భక్తిమకరందము లేదు. ఎందుకని ఈ మాటలు అంటున్నారంటే శంకరాచార్యులు వారు వదన సరోజే అని ధరించడానికి నోటిని అవకాశంగా ఉన్నటువంటి ఏకైక ప్రాణి సృష్టిలో మనుష్యుడొక్కడే. ఎందుకో తెలుసా అండి? ఓ కుక్క ఉందనుకోండి, రామ అందం, పిల్లి ఉందనుకోండి, దానికి సంస్కార బలం ఏదైనా జన్మలోది ఉండిపోయి ఉన్న తాపత్రయం రామ 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 అందామని ఉన్నా అది అనలేదు, రామ అనలేదు, దానికి మ్యావ్ తప్ప దాని జీవితం మొత్తం మీద ఇంకోటి అనలేదంతే. మనం ఒక్కళ్ళమే అనగలం. రామ, కృష్ణ, నారాయణ, కేశవ, గోవింద ఇవి అనగలిగినటువంటి ప్రాణి మనం ఒక్కళ్ళమే. ఇవి తప్ప మిగిలిన పనికి మాలినవన్నీ మనం మాట్లాడతాం. బంధనం కాదు. కాబట్టి శంకరులు అంటున్నారు, ఏది మాట్లాడి తరించచ్చో అది నేను మాట్లాడలేకపోతున్నాను, కనీసం ఇదొక్కటి నా నోట్లో ఎప్పుడూ ఉండేటట్టుగా ఈశ్వర నువ్వే అనుగ్రహించు. ఇది కూడా నేనే అంటానని చెప్పడం కుదరదు, నువ్వు అనుగ్రహించి ఇప్పటికైనా నా నోట ఎప్పుడూ ఇది పలికేటట్టుగా అనుగ్రహించవా ఈశ్వర. నిజంగా శంకరాచార్యుల వారికి అవసరం అండి ఆ మాట కాదు. ఎవరి కోసం ఆయన ఈ మాట అంటున్నారు? మిమ్మల్ని సంతోష పెట్టడానికి సింగపూర్ వెళ్ళి షాపింగ్ చేసుకునేటటువంటి కోట్లకు పడగలెత్తిన ఒక నటుడు కడుపుకి అన్నం లేని బిచ్చగాళ్ల వేషం కట్టినట్టు మనం పడిపోయి ఉన్నటువంటి దురవస్థని చూసి దురపిల్లినటువంటి జగద్గురువులు మీరు ఇది చేసుకోండి అంటే మీరు చెప్పేవారు మేము చేసేవాళ్ళం అంటారేమోనని అవినయమపనయ విష్ణు అని తన కొరకే చేసినట్టుగా తాను చేసి మనకు అందించారు. ఇది ఆయన త్యాగం గురువుది. గురువు కిందకి దిగి రావడం. దీనికి మనం శంకర భగవత్పాదులకి నమస్కారం చేయొద్దు? వారి యొక్క పాదములకు నమస్కరించి ప్రతిరోజు ఈ స్తోత్రం చేయకపోతే, కనీసం మనిషిగా పుట్టినవాడిగా నువ్వేం చెయ్యాలో కూడా నీకు చేత కాకపోతే, ఆయన నీ పనుపున కటిక దరిద్రంలో ఉన్న వాళ్ళకందరికీ 2 ఎకరాల పొలం ఇస్తామంటే, నేను కటిక దరిద్రంలో ఉన్నాను 2 ఎకరాల పొలం ఇవ్వండి అని కూడా రాయడం చేత కాని వాడికి చదువొచ్చిన వాడు రాసి పెడితే నిషావి వేస్తే 2 ఎకరాల కలెక్టర్ గారు ఇచ్చినట్టు నీకు చెప్పడం కూడా చేత కాకపోతే, ఆయన రాసి పోనీ నేనే అంటున్నాను అనుకుని నువ్వే చదవరా, నీకు 2 ఎకరాల పొలం ఇస్తారన్నారు. అంటే ఇది జరిగితే నిన్ను ఈశ్వరుడు అనుగ్రహిస్తాడు. ఇది కూడా చదవనంటే ఎవ్వరూ ఏమీ చేయలేరు కదండి. కాబట్టి ఇంత అద్భుతమైన స్తోత్రాన్ని శంకర భగవత్పాదులు ఇస్తే ఎన్నో స్తోత్రాలు చెప్పాను కానీ 50 ఏళ్లు దాటి 51వ ఏడు ప్రవేశించగానే నేను చేసినటువంటి స్తోత్ర వ్యాఖ్యానం షట్పది.
కాబట్టి దానికి హైదరాబాద్ నగరం కేంద్రం కావడం, సాయిబాబా సంస్థానం ఇటువంటి పరమ పవిత్రకమైనటువంటి వేదిక మీద కూర్చుని మీ వంటి విజ్ఞానుల మధ్య ఈ స్తోత్ర వ్యాఖ్యానం చేసేటటువంటి మహద్భాగ్యాన్ని నాకు ఈశ్వరుడు శంకరాచార్య స్వామి వారి రూపంలో కృప చేశాడు. నిజానికి నాకేం రాదు, నాకేం తెలియదు, ఒక్క శ్లోకం జ్ఞాపకం ఉండదు, ఒక్క పద్యం ధారణలో ఉండదు, జ్ఞాపకం ఉండదు, శక్తి లేదు. అయినా ఓ ప్రయత్నం చేద్దామని మీరు మంచివాళ్ళు కదా అని ధైర్యంతో కూర్చున్నాను. అయ్యో పాపం మనకి తెలుసన్న విషయం వాడికి తెలిసిపోతే చెప్పడానికి భయపడతారని తెలియని వాళ్ళల్లా మీరు కూర్చున్నారు. మీరు కూర్చున్నటువంటి ఆ స్థితి నాకు ధైర్యం ఇచ్చి చెప్పించింది. దానికి మీ అందరికీ నా కృతజ్ఞతలను ఆవిష్కరిస్తూ ఈ ఉపన్యాసాల పరంపరని ఈసారికి ఇక్కడితో పూర్తి చేసేసాం. ఒక్కసారి మనం అందరం కలిసి ఈ శ్లోకాల్ని 1వ శ్లోకం నుంచి 6వ శ్లోకం చిట్ట చివర ఫలశ్రుతి స్వరూపంగా ఉన్నట్టు కనపడేటటువంటి ఆ శ్లోకం వరకు చదివి పూర్తి చేద్దాం. దాని చేత జగద్గురువులు ఈశ్వరుడు